మన సహోదరులు మరి యాహాను యొక్క గృహంలో చేరి మరి ఈ విధంగా ప్రభు యొక్క నామాన్ని మేంపరచుకోవటం, దేవుని ఆరాధించడం నిజంగా చాలా సంతోషము. మరి ఇంతకు ముందు కూడికి పెట్టినప్పుడు సహోదరుల యొక్క తండ్రి గారు, వారి తల్లి గారు, మరి వాళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి కలిసి ప్రభుని యొక్క నామాన్ని మహిమపరిచారు. మరి ఇప్పుడు మరి సహోదరుడు మరి సర్వయ్య గారు మన మధ్యలో లేరు. మరి నిజంగా కుటుంబానికి అది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ మరి అది దావీదు చెప్తున్నట్లుగా పితరులందరూ పోవు మార్గంలో నేను పోతాను, నేను వెళ్తాను అని మరి దావీదు చెప్పినట్లుగా మరి పితరులు వెళ్ళినటువంటి యొక్క మార్గంలో మరి సహోదరుని యొక్క తండ్రి గారు సర్వయ్య గారు వెళ్ళారు. మరి ఆయన విడిచి వెళ్ళిన కుటుంబము నిజంగా ఆయన బాధ్యత అంతా కూడా 100% నిర్వర్తించారు. ఆయన తండ్రిగా ఆయన చేయాల్సిన ప్రతిదీ కూడా ఆయన 100% చేసి ఎక్కడ కూడా ఎలాంటి మరి మచ్చ లేకుండా ఆయన క్రియల్లో కానీ జీవితంలో కానీ అన్ని విషయాల్లో మరి ఆయన యథార్థంగా జీవించి మరి ఆయన ఎంతో మరి మరి దేవునికి లోబడిన బిడ్డగా మరి మనం వచ్చినప్పుడు మనతో మాట్లాడడాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మరి అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు దగ్గర వచ్చి ఊరు వెళ్ళారా? అదే పర్వాలేదు పర్లేదు. మరి మన మధ్యలో మరి సహోదరులు మరి యాహాను రేఖ అన్నయ్య గారు, అదేవిధంగా వదిన వాళ్ళ మామయ్య గారు మరి మన మధ్యలో ఉన్నారు. ప్రత్యేకంగా వందనాలు చిత్త వందనాలు. పిల్లలతో కూడా ఉండటం చాలా సంతోషము. దూర ప్రాంతం నుంచి మరి మా సహోదరులు మరి రమేష్ గారు, హరీష్ గారు, ఇంకా మరి సహోదరు ప్రయాణాలు ఉన్నారు. వారిని బట్టి అదేవిధంగా దూర ప్రాంతం నుంచి అనేక ప్రాంతాల నుంచి మరి ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ, మన విజయనగరం, వైజాగ్, మరి తదితర ప్రాంతాల నుంచి ఆన్లైన్ లో ఉన్న సహోదరులందరూ కూడా ఈ చిన్న కూడికలో పాల్గొన్నారు. దాన్ని బట్టి నిజంగా పరలోకపు దేవుడైనటువంటి ప్రభువుకి, క్రీస్తు బృందంకు మాత్రమే ఘనత కలుగును గాక. హల్లెలూయా. సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనము. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఆమె చిన్న ప్రార్థన చేసుకో. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఇప్పుడు నిజమైన పెళ్లి కుమార్తెకు దేవుడిగా ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరుడు మరి యాహాను బ్రదర్ కుటుంబంలో ఈ యొక్క కూడికగా ఏర్పాటు చేసి దూర ప్రాంతం నుంచి మమ్మల్ని అందరం ఇక్కడ సమకూర్చిన దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహోదరుని యొక్క కుటుంబ సభ్యులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని దీవించండి, బలపరచండి. అదేవిధంగా కొన్ని మాటలు మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మేము చదువుకొని ఉన్నాం మా ప్రభువా. గ్రంథకర్తమైన దేవా, గ్రంథములకు అనువాదకుడు అయిన మా ప్రభువా, మీరే మీ యొక్క లేఖనాలను అనువదించి మాతో మాట్లాడమని అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. ఓ ప్రభు, మరి వీటిని మేము ఎలా నేర్చుకోవాలో మాకు తెలియదు, కానీ నీవే బోధకుడు అయినావు మా ప్రభువా. కాబట్టి మాతో సూటిగా మాట్లాడి ఓ ప్రభు, మరి ఈ యొక్క లేఖనంలో దాచించిన అనేక విషయాలు, ఈ గడికి సంబంధించిన మర్మాలను, విషయాలను మాకు సూటిగా మాతో మాట్లాడి మాకు బయలుపరచమని, ఓ నీ యొక్క వాక్యం ద్వారా మా హృదయాలను బలపరిచి ఆనందపరచమని, చదవబడిన లేఖన భాగాన్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్.
చదవబడిన లేఖన భాగం నుంచి, క్రైస్తవులారా మీరు చదువుతున్నది గ్రహించుచున్నారా అనే చిన్న అంశం. క్రైస్తవులారా మీరు చదువుతున్నది గ్రహించుచున్నారా? మీరు చదివే బైబిల్ని మీరు గ్రహిస్తున్నారా? చిన్న అంశము. క్రైస్తవులారా మీరు చదివే బైబిల్ని మీరు గ్రహించారా? అర్థం చేసుకున్నారా? చిన్న అంశము. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మాత్రమే మనం మాట్లాడుకుందాం దేవుని యొక్క లేఖనం నుంచి. చూడండి, బైబిలు నీవు నేను మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉన్న అనేక మంది ఈ యొక్క బైబిల్ చదువుతున్నారు. అవునా? ప్రపంచంలో ఉన్న అనేక మంది బైబిల్ చదువుతున్నారు. అయితే కొద్ది మంది మాత్రమే బైబిల్లో అక్షరముల వెనక దాగి ఉన్నటువంటి యొక్క దేవుని యొక్క మర్మాలని వెలికి తీసి వాటిని పట్టుకోగలుగుతున్నారు. కొద్ది మంది మాత్రమే, అతి బహు తక్కువ మంది మాత్రమే. చాలా మంది చెప్తుంటారు, బ్రదర్ నేను బైబిల్ చదువుతూ ఉంటానండి, బైబిల్ చదవటంలో నాలాగా ఎవరు చదవలేరు, నేను బైబిల్ని ఇప్పటికి 10 సార్లు 20 సార్లు 30 సార్లు 100 సార్లు చదివాను, నేను ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ నేను చాలా స్పష్టంగా చదివాను, నేను ఒక్కసారి కాదు చాలా సార్లు నేను పరిశుద్ధ గ్రంథాన్ని మేము పూర్తి చేశాము అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు చదవటం మటుకైతే పెదవులతో పరిశుద్ధ గ్రంథాన్ని తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలు చదువుతున్నారు, కానీ ఆ యొక్క తెల్ల పేపర్ పైన ఉన్న నల్ల అక్షరాల వెనక దాగి ఉన్న దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖను బట్టి మనం చూస్తే ఫిలిప్పు దేవుని యొక్క సంఘములో వాడబడుతున్న గొప్ప వ్యక్తి, అపోస్తలుడు. ఈ ఫిలిప్పు దేవుని యొక్క సంఘములో వాడబడుతున్నాడు. సంఘము పెరిగింది, సంఘము స్థాపించబడింది. యేసుక్రీస్తు లేక మునుపు సంఘం లేదు. సంఘం ఎప్పుడు వచ్చింది? సంఘం మనకు అర్థం ఏంటి? సంఘము అనగా పిలువబడినది అని అర్థము. సంఘము అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే, ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన మేడగదిలో 120 మందికి అగ్ని బాప్తిస్మముతో వాళ్ళు పొందుకొని కిందకి దిగి వచ్చి ఒకే రోజున అన్య భాషలతో మాట్లాడి సుమారుగా దరిదాపుగా 3000 మంది యేసుక్రీస్తే మా రక్షకుడు, మా దేవుడు, ఈయన మానవుడై ఉండి దేవుని యొక్క లక్షణాలు కలిగిన వాడు, ఈయన అదృశ్యమైన మన దేవుడు మానవ శరీరంలో ఉన్నాడు, యేసు దేవుడు మానవ శరీరంలో ఉన్న మన ఇజ్రాయేలు దేవుడు ఇదిగో ఇక్కడ శరీరధారిగా నిలబడి ఉన్నాడని నమ్మినటువంటి ప్రజలు 3000 మంది సంఘముగా ఏర్పడ్డారు. అంటే సంఘం ఆ రోజున స్టార్ట్ అయింది. అప్పుడు దాకా సంఘం లేదు. సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది? పెంతెకోస్తు దినాన యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత మేడగదిలోనికి ఆత్మ దిగి వచ్చి 120 మంది మీద ఉద్యమం చేసి 120 మంది కిందకు వచ్చి వారిలో ప్రథమ అపోస్తలుడిగా పేతురు, ఆయన ఒక మర్మాన్ని బయలుపరిచాడు. ఆయన ఆ మర్మం ఏంటి అంటే, మీరు సిలువ వేసిన ఈ యేసే క్రీస్తై ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుడు అంటే పైన ఉన్నాడు అనుకుంటున్నారు, ఇదిగో మీరు దేవుడు అంటే అగ్నిస్తంభంలో ఉన్నాడు అనుకుంటున్నారు, ఇదిగో దేవుడు అంటే మేఘాల్లో ఉన్నాడు అనుకుంటున్నారు, ఇదిగో దేవుడు అంటే పైనుంచే ఉండి మాట్లాడి కనిపిస్తాడు అనుకుంటున్నారు. కానీ ఆ పైనుండి ఆ అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో ఉన్న ఆ యెహోవా, అదృశ్య రూపంలో ఉన్న మన దేవుడు ఇదిగో ఇప్పుడు దృశ్య రూపంలో యేసుగా ఉన్నాడు అని ప్రకటించాడు. ఆ రోజున సంఘము ప్రారంభమైంది. అదే ప్రారంభం. సంఘ ప్రారంభానికి పునాది ఏంటి? దేవుడు మానవుడాయను. ఇది సంఘ ప్రారంభం. ఇప్పుడు సంఘం ముగింపు. ఇప్పుడు మరలా దేవుడు మానవుడాయను, ఇది ప్రారంభము. ఇప్పుడు మరలా మానవుడు దేవుడిగా మారాడు, ఇది ముగింపు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఫిలిప్పు ఆది సంఘములో ప్రారంభములో జనులు అప్పుడే దేవుడు పైన లేడు కానీ ఇదిగో యేసులో దేవుడు ఉన్నాడు అని నమ్మి వారందరూ కూడా సంఘంలో చేర్చబడుతున్న సమయంలో, ఆ సమరయ యోధా పట్టణంలో అంతా కూడా వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో
పరిశుద్ధాత్మ పిలుపుతో మాట్లాడింది. ఇదిగో పిలుపు, నువ్వు పలానా దారిలోకి వెళ్ళి నిలబడు అని చెప్పింది. వెంటనే పిలుపు ఏం చేశాడు? తన పని మానేసి గబగబా పరిశుద్ధాత్మ చెప్పిన ఆ మార్గంలోనికి వెళ్ళిపోయి నుంచున్నాడు. ఇంకా ఆయన రాలా. ఎందుకు వెళ్ళబడ్డాడు తెలియదు పిలుపుకి. ఆ దారిలో నిలబడ్డాడు. చూసారా? ఆ దారిలో ఒక వ్యక్తి, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నాడు. ఎవరైనా? ఒక మినిస్టర్, ఐథియోపియా దేశానికి చెందినటువంటి రాణి దగ్గర పనిచేసేటువంటి, క్యాబినెట్ లో పనిచేసే ఒక మంత్రి. అతను ఇజ్రాయేలీయుడు, అతను నపుంసకుడు. రాణి దగ్గర పనిచేస్తాడు కాబట్టి అతను నపుంసకుడిగా ఉండాలి. అతను నపుంసకుడిగా ఉన్నాడు అంటే పురుష లక్షణాలు లేనివాడు. నపుంసకుడు అనగా పురుష లక్షణాలు లేనివాడు. ఆయన రథం ఎక్కి సంవత్సరములకు ఒక్కసారి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి వారు బలులు అర్పించుకొని వారి యొక్క పాపానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం చేసుకొని వారు మరలా తిరిగి వారు ఏ దేశంలో ఉంటున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు ఏడాదికి ఒకసారి. అదేవిధంగా ఈ యొక్క మంత్రి నపుంసకుడు అయినటువంటి ఆ కందాకే రాణి కింద మంత్రిగా ఉన్నటువంటి యొక్క నపుంసకుడు బయలుదేరి వచ్చి ఇజ్రాయేల్లో వచ్చి తన యొక్క పాప నివారణకు సంబంధించిన పరిహారాన్ని చెల్లించుకొని తిరిగి వెళతా ఉన్న సమయంలో ఆ వ్యక్తి ఆ మార్గంలో అక్కడికి రావడం కంటే ముందుగానే దేవుడు తన వర్తమానికుడిని ఆ దారిలో నుంచి పెట్టాడు, తీసుకెళ్ళి పిలుపుని ఆ దారిలో నుంచి పెట్టాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు తన బిడ్డలలో ఎంత అక్కర కలిగి ఉంటాడు చూడండి. పిలుపు ఆ దారిలో రావడానికి ఆ మంత్రి ఆ దారిలో రావడానికంటే ముందే అక్కడ దేవుడు ఎవరి నుంచి పెట్టాడు? తన వర్తమానికుడు నుంచి పెట్టాడు. అక్కడ ఆ వర్తమానికుడు అసలు నేను రాలా అక్కడికి నుంచున్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ యొక్క మార్గంలో ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు అతనితో మాట్లాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాడు, ప్రభు అని నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు, అక్కడ ఎవరున్నారు, నేనేం చేయాలి అని అడిగాడు పిలుపు? అడగలేదు. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క మార్గంలో నిలబడు అని చెప్పినప్పుడు పిలుపు తన పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని యొక్క మాటకు లోబడి వెళ్ళి ఆ యొక్క మార్గంలో నిలబడున్నాడు. ఆయన వెంటనే కొద్దిసేపటి తర్వాత ఆ మార్గంలో ఒక మినిస్టర్ క్యాన్వే వచ్చేస్తా ఉందట. మినిస్టర్ క్యాన్వే వస్తా ఉంది, రథం వస్తా ఉంది. ఆ రథంలో మంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క రథం వస్తా ఉందో దేవుని ఆత్మ చెప్పింది, పిలుపు ఇదిగో నువ్వు వెళ్ళి ఆ లోపల కూర్చున్నటువంటి ఆ యొక్క మంత్రితో నువ్వు మాట్లాడు అని చెప్పింది. వెంటనే పిలుపు ఏం చేశాడు? పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. నడిచి కాదు, ఎలాగా? పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అసలు ఏం జరుగుతుందో ఆ వాక్యాన్ని వినబోయే నపుంసకుడికి ఏం తెలియదు. అసలు అతనికి ఏం తెలియదు. అతను తనకి రథంలో కూర్చున్నాడు, హ్యాపీగా కూర్చున్నాడు. ఆ రథం చక్కగా వస్తా ఉంది. ఆ కూర్చొని ఒక బైబిల్ తీసుకొని చదువుతాడు. ఆయన ఆ రథం ఏం చేస్తాడు? ఇక నపుంసకుడు బైబిల్ ఓపెన్ చేసి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. కానీ దేవుడు చూడండి, నేను ప్రశాంతంగా రథంలో వస్తూ ఉంటే వర్తమానికుని పరుగులు పెట్టిస్తున్నాడు అక్కడ. ఆమేన్. దేవుడు తన బిడ్డల ఎడల ఎంత అక్కర తీసుకుంటాడో ఈ కారణాన్ని బట్టి చూస్తే, ఈ కార్యాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి, ఒక రోజున నేను ఇక్కడికే పెళ్లికి వచ్చాను. నేను ఈ ఊరికే పెళ్లికి వచ్చా ఒక రోజు, గత 2-3 సంవత్సరాల క్రితం. కార్తీక్ పెళ్లి, షాప్ ఉంది కదా, కార్తీక్ పెళ్లికి వచ్చాను నేను. ఫ్రెండ్ నాకు. ఆయన పెళ్లి చూసుకొని తిరిగి వెళతా ఉంటే ఆ నిలబడి ఉన్నాడు బ్రదరు. ఎక్కడ? ఆ దారిలో నుంచి ఉన్నాడు ఆయన. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా. నేను కూడా స్పీడ్ గా వెళ్ళిపోతున్నా. చేపెట్టాడు బ్రదరు లిఫ్ట్ అని. నాకు కొంచెం ఆలస్యం అయిపోతుంది, ఎక్కించుకుందామా లేదా అని, సరే అటే వెళ్తాం కదా మళ్ళీ కొద్దిగా ఎదురుగా లాపా. బ్రదర్ గబగబా వచ్చి బండి ఎక్కారు. బండి ఎక్కిన తర్వాత మిగతా లోకస్తులు అయితే లోక సంబంధం విషయాల గురించి మాట్లాడతారు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇతను మనకేదో లిఫ్ట్ ఇచ్చాడు, అతను మనకేం పనిలే, దిగేద్దాం మనం అని సైలెంట్గా కూర్చుంటారు. కానీ సహోదరుడు ఏం చేశారంటే, బండి ఎక్కేటప్పుడు ఏమో నా బండి నెంబర్ క్రీస్తుని రాస్తుంది, దాని చదివాడు ఆయన. బండి ఎక్కిన తర్వాత నా తాళం చెవికి 7 సంఖ్య కీ చైన్ ఉంది, దాన్ని చూశాడు ఆయన. ఓహో, అంటే ఈయన ఎనమాల క్రీస్తుని రాసుకున్నాడు, ఏదో దీపస్తంభంలో కనపడుతుంది, ఏదో చర్చికి సంబంధించిన వ్యక్తి అని నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు ఆయన. నేను మాట్లాడదాం నా ఆలోచన నాకు లేదు. నాతో మాట్లాడడం మొదలు పెట్టారు బ్రదరు.
ఆ తర్వాత మేము ఒక్కొక్క విషయం మాట్లాడుకుంటూ ఆ రాజు పోతేపల్లి అడ్డ రోడ్డుకి వెళ్ళేసరికి బ్రదర్ పూర్తిగా వాక్యం వినాలంటే ఆసక్తి కనిపించారు. వెంటనే అక్కడ ఏం చేసాం మేము, వెంటనే అక్కడే కూర్చొని, నాకు ఎంత అర్జెంట్ పరవానా కూడా దాన్ని పక్కన పెట్టేసి అక్కడే కూర్చొని షాపులోకి వెళ్ళి ఒక నోట్బుక్ తీసుకొచ్చి పెన్ను కొనుక్కొచ్చి అక్కడ కూర్చోబెట్టి బ్రదర్ చెట్టు కింద ఒక చిన్న రాళ్ళలాగా ఉంటే ఆ రాళ్ళ మీద కూర్చొని అక్కడే యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడికి సంబంధించి, యేసు క్రీస్తు రెండవ రాకడలో ఎలా వచ్చారు, మనిషి కుమారుడు పోలినవాడు, మొదటి బండ రెండవ బండ, మొదటి పక్షి రెండవ పక్షి, ఈ విధంగా రక్షకుడు విమోచకుడు, అద్వితీయ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు, దేవుడు తన యొక్క మొదటి రాకడ రెండవ రాకడ ఎలా జరిగించారు, దేవుడు తన మొదటి రాకడలో కన్యా మరియ గర్భంలో మానవ శరీరంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన. అలాగే దేవుడు తన రెండవ రాకడలో మరలా అదే విధంగా మానవ శరీరంలోనే ఈ లోకానికి రావాలి. ఆయన ఆత్మరూపిగా మేఘల్లో ఉరుములు మెరుపులు పైనుంచి మాట్లాడటం కాదు. బైబిల్ చెబుతోంది యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ మనుష్య రూపంలో మరలా భూమి మీదకి రావాలి ఆయన రెండవ రాకడలో అని బైబిల్ చెబుతోంది అని సోదరునికి ఆ మ్యాప్లు వేసి వివరించి చెప్పినప్పుడు సోదరు వెంటనే అసలు అర్థం కాల. ఇవన్నీ నాకు ఇవ్వండి, నేను ప్రార్థనకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళి నేను మా పాస్టర్ గారిని అడిగి ఏమి తెలుసుకుంటా నేను అని తీసుకున్నారని. చూసారా, మనము ఆ రోజు దేవుడు ఎందుకు నన్ను ఈ మార్గంలో తీసుకొచ్చాడు, కరెక్ట్ గా అదే సమయానికి మన సహోదరుని ఎందుకు అక్కడ నిలబెట్టాడు, ఎందుకంటే దేవుడు ప్రతి కాలంలో కూడా ఏర్పాటు చేయబడిన తన బిడ్డలకు వర్తమానాన్ని, నువ్వు నిజంగా గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో కనుక నీ పేరు రాయబడి ఉంటే నీ దగ్గరికి వాక్యము వెతుకుంటూ వస్తూ ఉంటది. అసలు యాక్చువల్ గా నేను మామూలుగా పెళ్లికి అసలు రాను. నేను మన మెసేజ్ లో ఉన్న ప్రార్థనలు తప్ప, సిస్టర్ చెప్తూ ఉండదు ఆ రోజు పెళ్లి పిలిచారు, వాళ్ళు చెప్పారు, ఈ ఆ ఫంక్షన్ చెప్పారు, అసలు నేను గుర్తుపెట్టుకున్నట్లే. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు వెళ్ళటం. కానీ ఆ రోజు వచ్చాను. నేను ఎందుకు వచ్చానంటే మరి ఇక్కడ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడిన ఒక చిన్న గొర్రెపిల్ల ఇక్కడ ఉంది కాబట్టి దేవుడు ఆ పెళ్లికి వచ్చే విధంగా నా హృదయాన్ని ప్రేరేపించి ఆ మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోవాలి. నేను మధ్యాహ్నం ఎప్పుడే వెళ్ళిపోవాలి. కానీ అక్కడ కూర్చొని పెళ్లి కాసేపు కూర్చొని కాసేపు మాట్లాడి ఈయన బయలుదేరి ఆడికి వచ్చి నిలబడేదాకా దేవుడు అక్కడ నుంచోబెట్టాడు. అక్కడ మన సహోదరుడు బయలుదేరి ఆ దారిలోకి వచ్చేదాకా నన్ను అక్కడ నిలబెట్టి నేను ఎప్పుడే వెళ్ళిపోవాలి. 4-5 దాకా నన్ను అక్కడ దేవుడు అక్కడ కూర్చోబెట్టి మన సహోదరుడు అక్కడ కూర్చొని నిలబడిన తర్వాత అప్పుడు నన్ను మార్గంలో తీసుకొచ్చాడు ఆయన. చూడండి, దేవుడు తన యొక్క కార్యాలని ఎల్లవేళలా తన బిడ్డలకు ఇష్టమైన రీతిలో చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఎవరైతే బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే మాకు అంతా తెలుసు అనుకుంటున్నారో, బైబిల్ చెప్తా ఉంది మనము చదివే పరిశుద్ధ గ్రంథము, మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము, మన ఇంట్లో ఉన్న పరిశుద్ధ గ్రంథము అర్థము కావాలి అంటే ఆ కాలములో దేవుడు చేత నిర్ణయించబడిన వర్తమానికుడు దానికి అర్థం చెప్పి తీరాలి. ఆ వర్తమానికుడు వచ్చి ఆ వర్తమానాన్ని మనకు బోధించకపోతే మన బైబిల్ని ఆ రాజు రథములో లేదా మంత్రి రథములో ఏ విధంగా అయితే ఆ బైబిల్ని చదువుకుంటూ వెళ్తా ఉన్నాడో, ఈ క్రైస్తవ సంఘాలు కూడా బైబిల్ని పైన చదువుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆ యొక్క పిలుపు వచ్చి ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీకు అర్థమవుతుందా, నువ్వు చదువుతున్నావు కానీ నువ్వు గ్రహించావా అని అడుగుతూ ఉంటే నపుంసకుడు నిజాయితీగా ఒప్పుకున్నాడు. నాకు తెలుసండి, నాకు బాగా తెలుసు, నాకు బాగా అర్థమవుతుంది, నాకు నువ్వు చెప్పేదేంటి, నేను ఎప్పుడు నుంచో నేను బైబిల్ చదువుతూ ఉంటాను నేను అని చెప్పలేదు. ఏమన్నాడు, ఒకరు త్రోవ చూపకుంటే నాకు ఎలా తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన చేతిలో బైబిల్ ఉన్నా, మన ఇంట్లో బైబిల్ ఉన్నా, మన ఇంట్లో బైబిల్ చదివే వాళ్ళున్నా, మన ఇంట్లో ఉన్న బైబిల్ మనకు అర్థం కావాలంటే ఆ కాలంలో దేవుని చేత పంపబడిన వర్తమానికుడు మనకు అవసరం. ఆమేన్. అలాగే ఈ యొక్క క్రైస్తవ సమాజం అనుకుంటూ ఉంది, పెద్ద పెద్ద సెమినార్లు పెడతా ఉన్నారు, పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలు పెడతా ఉన్నారు, దానికి ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క ప్రొఫెసర్ని కేటాయించారు. ఆదికాండం మీద చెప్పి ఒక ప్రొఫెసరు, ఒక పాస్టరు, ప్రకటన గ్రంథాన్ని చెప్పి ఒక పాస్టరు, హెబ్రీ మీద చెప్పి ఒక పాస్టరు, ఇలా బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలకు సంబంధించి 66 మంది ప్రొఫెసర్ని తయారు చేసి ఇతను మాత్రమే ఈ గ్రంథం మీద పట్టు సంపాదించి మనకు బాగా వివరిస్తాడు అని 66 మంది ప్రొఫెసర్లు తయారు చేసి పెట్టుకుంటున్నారు, ఏ సంస్థగా సంస్థ. కానీ బైబిల్ చెబుతోంది ప్రతి కాలానికి దేవుడు వర్తమానికి నిర్ణయించాడు.
ప్రతి కాలంలో వర్తమానికుడు ఉన్నాడు. ఎవరైతే మేము బైబిల్ చదువుతున్నామో, మా సంఘంలో మా పాస్ గారు మాకు బోధిస్తున్నారు, మాకు అన్ని తెలుసు అని అనుకుంటున్నారో వారు తప్పులో ఉన్నారు. ఎందుకంటే బైబిల్ చదువుతున్నా సరే అది నీకు అర్థం కాదు. నీకు అర్థం కావాలి అంటే దేవుడు నీ కాలంలో ఏ వర్తమానికుడిని ఈ లోకానికి పంపించాడో ఆ వర్తమానికుడి యొక్క వర్తమానము నువ్వు జోడించేప్పుడు మాత్రమే బైబిల్ను చూడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఫిలిప్పు ఆ యొక్క నపుంసకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడయ్యా, మీరు చదివేది గ్రహిస్తున్నారా? మీరు చదివేది గ్రహిస్తున్నారా అని అడిగితే ఆయన అంటున్నాడు, అయ్యా ఎవరైనా త్రోవ చూపుకుంటే నాకు ఎక్కడ తెలుస్తుంది? ఎందుకంటే బైబిల్ ఎలా ఉంది? గూఢవాక్యము. ఓ చదువు చదువుతారు, అర్థం కాదు. చదువు రాని వాళ్ళు చూస్తారు, అర్థం కాదు. వాళ్ళు చూడండి, వాళ్ళు చదువుతారు తప్ప దాంట్లో ఉన్న నిజ అర్థాన్ని వాళ్ళు వెలికి తీయలేరు. బైబిల్లో 7 ఉరుముల దగ్గర రహస్యం ఉంది. ప్రకటన 10వ అధ్యాయం 4వ వచనంలో 7 ఉరుములు వాటి వాటి వరుస ప్రకారంగా మోగుతూ ఉన్నాయి. ఇది క్రైస్తవ ప్రపంచం అంతా కూడా వేల సంవత్సరాలుగా చదువుకుంటూ వస్తూ ఉన్నారు. బలమైన దూత పరలోకం నుంచి భూమి మీద దిగి వచ్చింది. ఒక పాదం భూమి మీద, ఒక పాదము సముద్రం మీద మోపి సింహం వలె ఆర్భాటించాడు. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి వరుస ప్రకారముగా మ్రోగెను అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ యొక్క లేఖనాన్ని ఈ క్రైస్తవ ప్రపంచము, క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు వేల సంవత్సరాలుగా చదువుకుంటూ వచ్చారు. కానీ ఈ కాలంలో ఈ గడియ వర్తమానికుడైనటువంటి నిజమైనటువంటి మరి ఆ పిలుపు, నిజమైనటువంటి వర్తమానికుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆ ప్రకటన 10:7లో లేదా ప్రకటన 10:4లో ఉన్నటువంటి ఆ ఉరుములేక రహస్యాన్ని, ఈ ఏక 7 ఉరుములలో ఆయన మరి భూమి మీద, సముద్రం మీద పాదాలు మోపి సింహంవలె ఆర్భాటించినప్పుడు ఆ 7 ఉరుములు పలికినవి. ఆ 7 ఉరుములలో ఏ రహస్యం ఉందో ఈ యొక్క లోకానికి లేదా ఈ సంఘానికి ఆయన వివరించి అర్థమయ్యే రీతిలో బోధించాడు ఆయన. ఆమేన్. వీళ్ళు అనుకుంటున్నారు, మేము సంవత్సరాల తరబడి మేము బైబిల్ చదువుతున్నాం, మాకంతా తెలుసు, సంవత్సరాల తరబడి మాకు బోధిస్తున్నారు మా పాస్టర్ గారు, మాకంతా తెలుసు అని చెప్తారు. కానీ బైబిల్ చెప్తోంది, ఆ గడియలో పంపబడిన వర్తమానికుడు లేకపోతే నువ్వు చదివేది నీకు అర్థం కాదు. ఈ నపుంసకునికి అర్థం కావట్లా. బైబిల్ చదువుతున్నాడు, చేతిలో బైబిల్ ఉంది. నీ చేతిలో ఉన్న బైబిల్ 100 రూపాయల బైబిల్ కావచ్చు, లేదా నీకు ఆ గోల్డ్ కోడెడ్ పూసిన బైబిల్ నీకు చేతిలో ఉండొచ్చు. నీకు అతి క్వాలిటీ బైబిల్, పేపర్ తో బైబిల్ నీ చేతిలో ఉండొచ్చు. నువ్వు బైబిల్ని 1కి 10 సార్లు చదివి ఉండొచ్చు పూర్తిగా. కానీ నీ కాలంలో దేవుడు పంపిన వర్తమానికుడు కనుక నీకు అర్థమయ్యే విధంగా ఆ వాక్యాన్ని బోధించకపోతే నువ్వు వాక్యాన్ని చూడలేవు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సమాజమా, ఈ కాలంలో దేవుని చేత అభిషేకించబడిన వర్తమానికుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ చేతిలో ఉన్న బైబిల్ నీకు అర్థం కావాలంటే ఆయన బోధని, ఆయన యొక్క నామాన్ని, ఆయన ప్రకటించిన మార్గాన్ని నువ్వు వెంబడించాలి. నువ్వెవరైనా సరే, నువ్వు ప్రొఫెసర్వా, నువ్వు ఆది కాండం మీద అధ్యయనం చేసిన ప్రొఫెసర్ గా ఉన్నావా, అయినా సరే ఇదిగో ఈ కాలంలో పంపబడిన నిజమైన పిలుపు నీ కోసం పరిగెట్టుకుంటూ ఈ యొక్క మార్గంలోకి చెల్లబడ్డాడు ఆయన. చూడండి, మనం ఈ లోకానికి రావడం కంటే ముందే వచ్చింది వర్తమానం. అవునా బ్రదర్? నపుంసకుడు ఆ మార్గంలోకి వెళ్ళడం కంటే ముందే వర్తమానికుడు వచ్చి ఆ మార్గంలో నిలబడ్డాడు అక్కడ. యోహాను బ్రదర్ ఈ లోకానికి రావడం కంటే ముందుగానే దేవుడు ఈ లోకానికి వర్తమానికుడు పంపించాడు. ఎవరైనా 1984 సంవత్సరంలో ఈ లోకానికి వచ్చిన వర్తమానికుడు క్రీస్తు ఈ కాలానికి సంబంధించిన అనేక విషయాల్ని మనకు బయలుపరిచి చూపించాడు ఆయన. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈ క్రైస్తవుల చేతిలో ఉన్న బైబిలు ఈ క్రైస్తవులు అర్థం కాని విధంగా ఉంది. ఆ క్రైస్తవుల చేతిలో ఉన్న బైబిలు వారికి అర్థం కావాలి అంటే ఈ గడియలో పంపబడిన వర్తమానికుడైన క్రీస్తు యొక్క వర్తమానాన్ని కనుక వాళ్ళు అంగీకరించకపోతే దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఆ వర్తమానాన్ని అంగీకరిస్తే వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ యొక్క నిజార్థం ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో నీ మార్గంలోనికి నీకంటే ముందుగానే దేవుడు ఈ కాలంలో పంపబడిన వర్తమానికుడు నీ కోసం పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే కాలము ముగింపు సమయంలో మనం ఉన్నాము. దేవుని యొక్క సింహాసనము ఈ లోకంలో స్థాపించబడే సమయంలో మనం ఉన్నాము. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము మరి స్థాపించబడే సమయంలో మనం ఈ లోకంలో ఉన్నాము. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఈ 2000 సంవత్సరాలుగా ఈ 2 వేరు వేరు కార్యాలయం కనబడుతూ ఉన్నాయి. దేవుని రాజ్యం అంటే ఆత్మ సంబంధమైన రాజ్యము, పరలోక రాజ్యం అంటే భౌతిక సంబంధమైన రాజ్యము. యేసుక్రీస్తు అంటున్నారు, యోహాను కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా చెప్తున్నారు, దేవుని రాజ్యము ఇప్పుడు సమీపించి ఉన్నది అని చెప్పాడు. యేసుక్రీస్తు అన్నారు, పరలోక రాజ్యం ఇప్పుడు
సమీపించి ఉన్నది. రెండు కూడా ముందుగానే ప్రకటించబడ్డాయి. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం భూమి మీద ఉంది, పరలోక రాజ్యం కూడా భూమి మీదే ఉంది. ఏంటి బ్రదర్, దేవుని రాజ్యం అంటే ఏంటి, పరలోక రాజ్యం అంటే ఏంటి అంటే, బైబిల్ చెబుతోంది దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యము వేరు. దేవుని రాజ్యం అనగా ఇది యేసే క్రీస్తు, ఒక మానవుడే, కన్య ద్వారా వచ్చిన ఒక మానవుడే దేవుడే ఉన్నాడు అని నమ్మిన వారందరూ కూడా ఆత్మీయంగా సంఘములో వాళ్ళు ఏం చేయబడ్డారు, దేవుని రాజ్యంలో ప్రవేశించారు. వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు. అనగా మొదటి రాకడను అంగీకరించి రక్షణ పొందిన వారు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ యేసుక్రీస్తే మరలా రెండవ రాకడలో మానవ శరీరంలో వచ్చాడు అని ఎవరైతే నమ్ముతున్నారో వారు పరలోక రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆమేన్. యేసే క్రీస్తు నమ్మిన వారు దేవుని రాజ్యంలో ఉన్నారు, బ్రహ్మే క్రీస్తు నమ్మిన వారు పరలోక రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు కూడా క్రీస్తు, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఈ రెండు రాజ్యాలు భూమి మీద ఉన్నాయి. దేవుని రాజ్యం అనగా ఆత్మ సంబంధమైన సంఘము అని అంటున్నాడు. వాళ్ళు అడిగారు, ప్రభు దేవుని రాజ్యం ఎక్కడుంది అని అడిగితే ప్రభు చెప్పారు, యేసుక్రీస్తు ఎవరంటే దేవుని రాజ్యం ఎక్కడుంది చెప్పడానికి వీల్లేదు, అది మీలోనే ఉంది అని చెప్పాడు ఆయన. అలాగే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము సంఘములో ఉంటే సంఘమే పరలోకమే ఉంది. ఇప్పుడు హల్లెలూయా. దేవుని రాజ్యము ఎక్కడుంది, సంఘంలో ఉంది. పరలోకం ఎక్కడుంది, సంఘమే పరలోకం అయిపోయింది ఇప్పుడు. అంటే పరలోకమే నీవైపోయి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎక్కడుందంటే క్రీస్తు కాలంలో రెండు భూమి మీదే ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి కుమార్తె కాలంలో కూడా, పెళ్లి కుమార్తె యుగంలో కూడా ఈ రెండు రాజ్యాలు, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ఈ రెండు ఎక్కడ ఉన్నాయి, భూమి మీదే ఉన్నాయి. భూమి మీదే ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు కూడా. నీలో దేవుని రాజ్యం ఉంది అనగా యేసుక్రీస్తు యొక్క వాక్యమే దేవుని రాజ్యము. ఇప్పుడు నీవే పరలోక రాజ్యము అనగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ నమ్మిన నీవే పరలోక రాజ్యము. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే కనుక అక్కడ ఏమన్నా చూడండి ఒకసారి, 32వ వచనము. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయన యాకోబు వంశస్థులను ఎవరూ లేదు, ఆయన రాజ్యం అంతం లేనిదే ఇంకనని నాతో చెప్పారు. చూసారా, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము. దేవుని రాజ్యం అనగా యేసే క్రీస్తు అనగా మొదటి రాకడను అంగీకరించేవారు దేంట్లో ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. పరలోక రాజ్యంలో ఎవరున్నారు, యేసు క్రీస్తు రెండవ రాకడలో వచ్చారు. ఆయన పేరు బ్రహ్నాము అని ఎవరైతే ఆయన రెండవ రాకడను నమ్మి ఆ బ్రహ్నాము నామములో వారు ప్రార్థన చేస్తూ ఉంటారో వారు ఎక్కడున్నారు, పరలోక రాజ్యంలో ఉన్నారు. ఇక్కడ దూత దిగి వచ్చి మాట్లాడుతోంది మరియతో. అతడు ఏమవుతాడట, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన తండ్రి అయిన, ఎవరు తండ్రి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఈ గబ్రియేలు మరియతో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? మరియతో మాట్లాడితే ఏముంటుంది, పుట్టబోయే బిడ్డ ఏమవుతాడంట, సర్వోన్నతులకు కుమారుడు అయిపోతాడు. అంతేకాకుండా ఆయన తండ్రి అయిన దావీదు అంట. ఇదేంటంటే దావీదుకి యేసుకి తండ్రా? ఈ క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాని విషయాలు మరి బైబిల్ వర్తమానికి లేకుండా బైబిల్ ఏమర్థం అవుతుంది ఈ లోకానికి? గబ్రియేలుతో దిగు చేసి చెప్తుంది, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును. దావీదు ఎవరు? యెషయా కుమారుడు, ఒక యూదుడు. మరి ఈయనెవరు? సర్వోన్నతుడు. ఈయన మాట్లాడుతుంది దూత కదా. కానీ ఏం చెప్తుంది దూత? ఈ సర్వోన్నతుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద, దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. మరీ అర్థం కాల. ఆమెనుకుంటుంది, అసలు నాకు కుమారుడు పుడతాడా, నాకు కుమారుడు ఎలా పుడతాడు, ఎందుకంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా. పైగా పుట్టబోయే కుమారుడు ఎలాంటి వాడంట, సర్వోన్నతుడంట. పైగా ఆయన ఏం చేస్తాడంట, దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడంట. ఆయన ఏం చేస్తాడంట, యాకోబు వంశస్థుల్ని యుగ యుగములు పరిపాలిస్తాడంట. ఆయన రాజ్యము అంతం లేదట. ఈ మరి ఈ విషయంలో ఏ విషయం అర్థమైందా బ్రదర్? తెలుసా? ఆ కింద ఏమనుకుంటుంది, అందుకు మరియా 34, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే
ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, అడుగుతుంది దూతని. చెప్పిన మాట మరికి అర్థం కాల. నా కడుపులో సర్వోన్నతుడు ఎలా పుడతాడు? నాకు పెళ్ళి అవ్వలేదు కదా, పుట్టిన కుమారుడు ఎలాగా దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు? యుగ యుగాలు ఈ రాజ్యాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? అంతమైపోతుంది. జగన్ రాజ్యం 5 సంవత్సరాలుగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేరే రాజ్యం వచ్చింది. మళ్ళీ ఇది అయిపోతే మళ్ళీ ఏ రాజ్యం వస్తుందో మనకు తెలియదు. అలాగే పైన మోడీ రాజ్యం ఉంది, అది గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అదేమైపోతుందో మనకు తెలియదు. ఈ రాజ్యాలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి, ఓడిపోతున్నా గెలుస్తున్నారు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఎలాంటి రాజ్యం వస్తుందంట? అంతము లేనిది వస్తుందంట. అంతము లేని రాజ్యం అంటే ఏంది? ఈయన ఎక్కడ కూర్చున్నాడంట? దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు నేను వచ్చి. ప్రభుకి స్తోత్రం కలగాక. అదే అక్కడ మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనము. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చిన రీతి వరకు మరణం రుచి నిత్యంలో మీతో చెప్తున్నాను. చూసారా? అంటే ఒక రాజ్యం రాబోతుంది, ఒక కుమారుడు రాబోతున్నాడు, ఒక సర్వోన్నతుడు రాబోతున్నాడు. గబ్రియల్ చెప్తోంది, నీ గర్భములో మరియా, నీ గర్భములో సర్వోన్నతుడు రాబోతున్నాడు. అతను ఏం చేస్తాడు? దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు, యుగ యుగములు పరిపాలిస్తాడు. ఆయన రాజ్యము ఎవరిది? ప్రవచనము. ఈ ప్రవచనాన్ని ఎన్ని సంవత్సరాలు చదివారు బ్రదర్ క్రైస్తవులు? హరీష్ బ్రదర్, ఈ ప్రవచనాన్ని క్రైస్తవులు ఎన్ని సంవత్సరాలు చదువుతూ వచ్చారు? 2000 సంవత్సరాలుగా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దూత? అతడు దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు, అతని యొక్క రాజ్యము అంతం లేకుండా ఉండాలంటే అది యేసు, అది యేసు, అది యేసు అని ఈ క్రైస్తవులు 2000 సంవత్సరాలు చెబుతూ వచ్చారు. అసలు యేసు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు కూర్చున్నాడు, ఎప్పుడు పరిపాలించాడు? ఆయన రాజ్యం ఎప్పుడు వచ్చింది? దయాప్రాప్తురాలా నీకు శుభమవును గాక. ఎవరు అంటున్నారు? గబ్రియలు మరియతో అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభమవును గాక, నీ గర్భములో సర్వోన్నతుడు కుమారుడు పుడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ యొక్క క్రైస్తవ ప్రపంచాన్ని మనం అడుగుతున్నాం. 1000 సంవత్సరాలుగా పరిశుద్ధ గ్రంథం చదువుతున్న క్రైస్తవ బోధకులారా, ఓ ఆ యొక్క గబ్రియల్తో దిగి వచ్చి చెబుతా ఉంది, ఆయన రాజ్యము అంతము లేనిది అంటే 2000 సంవత్సరాల్లో ఆయన యొక్క రాజ్యం ఎప్పుడు వచ్చింది? మీరు చదువుతున్న బైబిల్ మీకు అర్థమవుతుందా? క్రైస్తవులారా, మీ బైబిల్ మీరు గ్రహిస్తున్నారా? మీరు చదివే లేఖనాన్ని మీకు అర్థమవుతున్నాయా? కానీ వాళ్ళు అనుకుంటున్నారు, మేము బైబిల్ చదువుతున్నాం, మాకు అంతా అర్థమైపోయింది, మాకు అన్ని తెలిసిపోయినాయి, ఇక మాకేం అవసరంలే అని అనుకుంటున్నారు. ఎంత వివేకులు చూడండి. ఇప్పుడు ఈ దయాప్రాప్తురాలు ఎవరై అంటే ఆ గబ్రియల్తో దిగి వచ్చి నీకు శుభమవునుగాక అని పలికినటువంటి ఆ మరియా ఎవరై అంటే ప్రకటన 12వ అధ్యాయంలో రాయబడినటువంటి సంఘము. హల్లెలూయా. సంఘముతో మాట్లాడుతుంది గబ్రియల్తో దిగి వచ్చి. సంఘంతో మాట్లాడి నీ గర్భమున, సంఘములోంచి, నీ గర్భమున అనగా సంఘములో నుండి సర్వోన్నతుడు రాబోతున్నాడు భూమి మీదకి. హల్లెలూయా. ఆ సర్వోన్నతుడు ఎక్కడ కూర్చుంటాడనా? దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన. వీళ్ళు అనుకుంటున్నారు సింహాసనం అంటే నిజంగా నాలుగు కాళ్ళు వేసుకొని 2 హ్యాండిల్స్ వేసుకొని ఆనుకోవడానికి ఒక సీట్ లాగా చూస్తాం కదా మన సింహాసనం అంటే. దావీదు సింహాసనం అంటే అదేనేమో, దేవుడు దిగి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటాడేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దావీదు యొక్క సింహాసనము ఎలాంటిది? ఆ రక్త మాంసములతో ఉన్న మానవ శరీరము. హల్లెలూయా. ఈ యొక్క బైబుల్ని, ఈ యొక్క వచనాన్ని 1000 సంవత్సరాలుగా చదువుతున్న క్రైస్తవ బోధకులకు అర్థం కాలేదు. కానీ ఈ యొక్క సమయంలో గబ్రియలు, నిజమైన వర్తమానం దిగి వచ్చి మన మార్గంలో నిలబడి ఆ యొక్క వాక్యాన్ని మనం 1000 సంవత్సరాలుగా చదువుతున్న ఈ యొక్క లేఖనాన్ని మనము గ్రహించే భాషలో, మనకు అర్థమయ్యే భాషలో ఆయన మనకు బోధించాడు. ఆయన ఈ సర్వోన్నతుడు ఎవరంటే యేసు క్రీస్తు యొక్క 2వ రాకడలో వచ్చేటువంటి కుమారుడు. యేసు క్రీస్తు తన 2వ రాకడలో వచ్చే భాగం ఇది. ఈ సర్వోన్నతుడు తన 2వ రాకడలో ఈ లోకానికి దిగి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే అంతము లేని రాజ్యాన్ని స్థాపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన
ఆమేన్. మనం ఇప్పుడు దాకా ఈ లోకంలో అంతమైపోయిన రాజ్యాలు చూసాం మనం. కానీ ఇప్పుడు మనం ఏ రాజ్యానికి వెళ్తున్నాం? మనం ఇప్పుడు అంతము లేని రాజ్యము, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు పరిపాలించబోతున్నాడు. అనగా ఆత్మ సంబంధంగా అబ్రహాం యొక్క సంతానమైన మనలను ఆయన యుగ యుగాలు మనల్ని పరిపాలించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చదివారు ఈ క్రైస్తవులు ఈ యొక్క లేఖనాన్ని? అర్థం కాలేదు. యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో మనకు ఒక విషయం కనబడుతుంది చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము చదువు బ్రదర్. కాబట్టి ప్రభు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము. కాబట్టి ప్రభు తానే ఒక రోజున మీకు చూసును ఉమ్, ఆలకించుడు. ఉమ్, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టి ఉమ్. వీరును విసిరి చాలు బ్రదర్. ఇక్కడ ఈ లేఖనాన్ని కూడా క్రైస్తవులు సంవత్సరాల తరబడి చదువుతున్నారు. డిసెంబర్ 25 వస్తే మన చెవులు మోతెక్కిపోయేలాగా ఈ రిఫరెన్స్ చదువుతారు వాళ్ళు. మన కుమారుడు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు, నేడు పుట్టాడు, చింతలేదు ఇక పాటలు పాడుతూ ఉంటారు మనకి. ఈ లేఖనాన్ని 2000 సంవత్సరాలుగా మనం చదువుకుంటూ వచ్చాం. ఇది క్రైస్తవుల యొక్క చేతిలో ఉంది. బైబిల్ వాళ్ళు చదువుకుంటూ వచ్చారు. కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. అనగా అర్థం ఏంటి? ఇమ్మానుయేలుగా దేవుడు. మరి ఎక్కడ తోడేయండి. బైబిల్ చెప్తుంది కొరింథీ పత్రిక, ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏమైపోయాడంట? జీవింపుజీ ఆత్మగా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు ఆయన? మేడగదిలో సంఘంలోకి దిగి వచ్చాడు ఆయన. ఎలా ఉన్నాడు ఆయన? సంఘంలో ఉన్నాడు. ఆత్మరూపిగా సంఘంలో ఉండి నడిపించుకుంటూ వచ్చాడు ఆయన. నైసియా 325 సంవత్సరాల సంఘం ఏమైపోయింది? మళ్ళీ పడిపోయింది. సంఘంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది, చీకటి వచ్చేసింది. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడు. మన దేవుడు ఎక్కడ తోడుగా ఉన్నాడు బ్రదర్? చనిపోయి ఆయన చంపేశారు. ఆయన ఏమో చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్ళిపోయిన దేవుడు మానవుడిగా వస్తే చంపేశారు. ఆత్మరూపిగా ఎక్కడికి వెళ్ళిపోయాడా? పరలోకం వెళ్ళిపోయాడు. ఆత్మరూపిగా పరలోకం వెళ్ళిపోయిన దేవుడు ఎక్కడికి వచ్చాడు? తన ఆత్మ సంఘంలో కుమ్మరించాడు. నైసియా 320 సంవత్సరాల వాళ్ళ సంఘం ఏమైపోయింది? పడిపోయింది, చీకట్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది దేవుడు మనకు తోడుగా ఉండాలి. మరి ఎప్పుడు జరగాలి? మైక్ సెట్లు పెట్టి క్రిస్మస్ 25కి మైక్ సెట్లు పెట్టి మరీ చెప్తుంటారు కన్య గర్భవతి కుమారుని కానీ యేసు వచ్చేసారు. అవునండి, వచ్చారు కరెక్టే. కానీ యేసు వచ్చి ఏం చేయాలి? మనతో ఉండాలి, సింహాసనం మీద కూర్చోవాలి. ఆయన నీతో నాతో మనం ఎలాగైతే ఉన్నామో అలా ఉండాలి. మనకు తోడుగా ఉండాలి ఆయన, మనతో ఉండాలి ఆయన, మనలో ఉండాలి ఆయన. మరి దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి. అదే కదా ఇమ్మానుయేలు అనే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉండాలి. మరి సాక్ష్యాలు చెప్తుంటారు కదా, దేవుడు అసలు మాతో లేడు, మా కుటుంబంలో శోధనలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఏం బ్రదర్ అంటే ఈ యొక్క నపుంసకుడు బైబిల్ చదివినట్లుగానే రథంలో కూర్చొని ఉన్నతమైన హోదాలో కూర్చొని మంత్రిగా ఒక ఉన్నతమైన రథంలో పరిగెడుతూ దాంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటూ నపుంసకుడు వెళతా ఉన్నాడు. ఈ క్రైస్తవ ప్రపంచం కూడా ఒక ఉన్నతమైన ఆలోచనలో మాకంతా తెలుసు, మాకన్నీ తెలుసు అనే గర్వంతో కూడినట్టు హృదయంతో బైబిల్ చదువుకుంటూ వాళ్ళు వెళతా ఉన్నారు. మార్గ మధ్యలో వర్తమానికుడు మనకు ఎదురవుతున్నాడు. పిలుపు ఎదిరినట్లుగానే మార్గ మధ్యలో అందరికీ ఎదురయ్యాడానా? యెరూషలేములోకి ఎంతమంది వచ్చారు బ్రదర్? వేల లక్షల మంది వచ్చారు అక్కడికి. ఆయా ప్రాంతాల నుంచి యెరూషలేములోకి వారి యొక్క పాప పరిహారం చేసుకోవడానికి లక్షల మంది ప్రజలు వచ్చారు. కానీ అందరి మార్గంలో పిలుపు లేడు. అందరి మార్గంలోకి పిలుపు వెళ్ళా. అందరి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు బైబిల్ చదువుతున్నారు కదా, మీకు అర్థమైందా అని పిలుపు అందరినీ అడగలా. ఈ యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ మంత్రికి మాత్రమే యథార్థంగా ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క జీవగ్రంథంలో పేరు రాయబడి ఉంది కాబట్టి, దేవుడు అతను ఎక్కడైతే మార్గంలో వెళ్తున్నాడో ఆ మార్గానికి ఆ గడియ వర్తమాన అపోస్తలుని యొక్క పిలుపుని పరిగెట్టుకు చూడు తీసుకెళ్లి ఆ మార్గం నుంచి పెట్టాడు ఆయన. ఈ యొక్క చివరికాల సమయంలో కూడా క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారు. నీకంటే నాకంటే ఎక్కువగా బైబిల్ చదువుతున్నారు. నీకంటే నాకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆ యొక్క ఈ కాల వర్తమానికుడు ఎవరి సంఘానికి వెళ్ళా, ఎవరింటికి వెళ్ళా, నీవు రావడానికంటే ముందుగానే వచ్చి నీ మార్గంలో నిలబడున్నాడు ఆయన. ఏలియా కాలంలో ఆహాబు ఉన్నాడు.
ఆహాబు ఇజ్రాయేలీయుడు, దేవుని ఎరిగిన ప్రజల కుటుంబంలో వచ్చాడు ఆయన. ఆహాబు యొక్క భార్య యెజబెలు ఆహాబును ఏం చేసింది? భయంకరమైన పాపలకు నడిపించేసింది, విగ్రహారాధనలో తీసుకెళ్లిపోయింది, వ్యభిచారి అని పేరు పెట్టబడింది ఆమెకి. అలాంటి యెజబెలు యొక్క మాటలు విని ఆహాబు పాపం తెచ్చుకున్నాడు. దేవుడు శపించాడు, ఏలీ ద్వారా నీళ్లు లేవు, తింటకి ఆహారం లేదు, పశువులు చచ్చిపోయేలా ఉన్నాయి. అప్పుడు ఆ యొక్క ఆహాబు తన దగ్గర పనిచేస్తుండే, తన ఇంట్లో పనిచేస్తున్న ఒబద్య అని పిలిచి అన్నాడు, అయ్యా మన పశువులు చనిపోయేలా ఉన్నాయి, కాబట్టి మన పశువుల కోసం ఏం చేద్దాం, ఈ దరిదాపులు ఎక్కడ నీళ్లు దొరుకుతామో చూద్దాం అని ఏం చేస్తున్నాడు ఆయన? నీటి కోసం తిరుగుతున్నాడు ఆయన. ఆహాబు, ఇదిగో నేను ఈ పక్క వెళ్తాను, నీవు ఈ పక్క వెళ్ళి ఆ దేశాలు కూడా దేశాల్లో కూడా వెళ్తున్నారు. ఏలియా కనపడ్డాడు మీకు? ఏలియా తెలుసా మీకు? ఎందుకంటే ఏలియా మమ్మల్ని ఏం చేశాడు? శపించాడు. వాక్యం లేదు అక్కడ, శపించాడు ఆయన. వాక్యం లేదు, నీరు లేదు, శోధన సమస్య, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారికి ప్రవక్త అవసరం, దేవుడు అవసరం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నీళ్ళు లేక వాళ్ళు ఏమైపోతున్నాయి, పశువులు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఆహాబు అంటున్నాడు, మన పశువులు చనిపోయే ఉన్నాయి, ఎన్ని పశువులు చనిపోతే మన దేశం అంతా కూడా చాలా అస్తవ్యస్తం అయిపోద్ది, కాబట్టి మన పశువులను కాపాడుకోవడానికి ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా నీరు ఉందేమో చూద్దాం అని తన ఇంట్లో పనిపడిన ఉపధ్యాన్ని, నమ్మకస్తున్న ఉపధ్యాన్ని వెంట పెట్టుకుని బయటకు వచ్చి, ఇదిగో నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు, నేను ఈ ప్రాంతానికి వెళ్తా, నీటిని చూద్దాం అని వెతకడం ప్రారంభం చేశారు. ఆహాబు దీనికోసం వెళ్తున్నాడు బ్రదర్, నీళ్ళ కోసం. ఎందుకంటే నీళ్ళు తాగడానికి, తన పశువులు నీళ్ళు తాగడానికి చచ్చిపోయి కాబట్టి ఆహాబుకి ఏం అవసరం? ఇప్పుడు నీళ్ళు అవసరము. ఆహాబు ఎదుర్కొని వెళ్తా ఉన్నాడు, మరొక మార్గంలో ఎదుర్కొని వెళ్తా ఉన్నాడు. కానీ ఆహాబు యొక్క మార్గంలో నీరు లేదు, వర్తమానం లేదు, ఏమీ లేదు, మొత్తం సున్నా, శూన్యం. ఉపధ్య మార్గంలో ఎవరున్నారు? ఏలియా నడుచుకుంటూ వస్తున్నాడు ఎదురుగా. ఉపధ్య మార్గంలో ఏలియా, ఆ గడియ వర్తమానికుడు ఉపధ్య మార్గంలో నడుచుకుంటూ ఉపధ్యతో వచ్చాడు అక్కడికి, ఉపధ్యతో మాట్లాడుతున్నాడు. ఆహాబు ఏలియా కోసము రాజులు రాజ్యాలు తిరుగుతుంటే ఆహాబు దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఒక సాధారణ ఉపధ్య ఆ మార్గంలో నీటి కోసం ఎదుగుతూ ఉంటే వర్తమానం ఎదురయ్యాడు బ్రదర్ అక్కడ. హల్లెలూయా. క్రైస్తవులు, ఆహాబు లాంటి క్రైస్తవులు బైబుల్లో దేవుని యొక్క వాక్యము కొరకు వాళ్ళు ఎంత వెతికినా కూడా వారు దేన్ని పొందుకోలేరు. వాళ్ళు ఆహాబు లాంటి క్రైస్తవులకి బైబుల్లో ఉన్న పరిశుద్ధాత్మ అర్థం కాదు, ఆహాబు లాంటి క్రైస్తవులకి బైబుల్ ఉన్న దేవుని యొక్క ఆత్మ అర్థం కాదు. వాళ్ళకి ఆహాబు లాంటి క్రైస్తవులకి బైబుల్ దేవుని మర్మాలంటే వాళ్ళు గ్రహించలేరు వాళ్ళు. కానీ దీనుడైన ఉపధ్య మార్గంలో ఎవరున్నారు? ఆ గడియ వర్తమానికుడు ఉన్నాడు. ఆ గడియ వర్తమానికుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ఇల్లు రాజుతో మాట్లాడు, నేను ఇక్కడ ఉంటా. ఎందుకంటే ఈ ఉపధ్య ఎవరై అంటే, ఆహాబు యెజబెలు దేవుని యొక్క బిడ్డలను చంపుతుంటే దేవుని యెహోవా దేవుడే నమ్ముతున్న వారు అందరినీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. అలాంటి సమయంలో 2 గుహల్లో 50 చొప్పున ఏం చేశారు వాళ్ళు? ఈ యొక్క ఉపధ్య దాంట్లో దాచిపెట్టి వాళ్ళకి ఆహారం పెట్టాడు. దేవుని బిడ్డలంటే గౌరవించాడు ఆయన, దేవుని గౌరవించాడు ఆయన, దేవుని గౌరవించాడు కాబట్టి, దేవుని బిడ్డలు గౌరవించాడు కాబట్టి ఉపధ్య మార్గంలో ఎవరు కనపడ్డారు? ఏలియా కనపడ్డాడు, వర్తమానికుడు ఉన్నాడు. ఆహాబు మార్గంలో ఏముంది? శూన్యం. ఎంత ఎదిగినా దొరకలేదు దానికి. నేటి క్రైస్తవ మార్గాల్లో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ బోధకుల్లో ఏమీ లేదు, శూన్యం. కానీ ఈ యొక్క చివరి కాల సమయంలో నిజమైన ఉపధ్యగా ఉన్న పెండ్లి కుమార్తె యొక్క మార్గంలో నిజమైన ఏలియా ప్రత్యక్షమయ్యాడు. నీ మార్గంలో ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. ఈ గలియ వర్తమానికుడు ఉన్నాడు. ఆ యొక్క నవంశుని యొక్క మార్గంలో ఆ గడియ వర్తమానికుడు ఉన్నాడు. ఈ యొక్క కాలంలో నీ మార్గంలో ఈ గడియ సంబంధించిన వర్తమానికుడైన నిజమైన ఏలియా వచ్చి అక్కడ నిలబడున్నాడు. అక్కడ ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అనేక సంవత్సరాలుగా చదువుతున్నారు బైబిల్ క్రైస్తవులు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి. దేవుడు దావీదు సింహాసనముగా అనగా మానవ శరీరంలో ఆ ఇమ్మానుయేలు దేవుడు ఇప్పుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు ఆమేన్.
ఈ లోకం మధ్య త్వరలో చూడబోతుంది. దేవుడు మనతో ఉండటం అంటే ఏంటో, ఆ ఇమ్మానుయేల్ అంటే ఏంటో, ఇప్పుడు దేవుడు ఆ ఇమ్మానుయేల్ గా ఎలా తన సంఘముతో తన బిడ్డలతో ఉండబోతున్నాడు, ఆ యొక్క లేఖనం యొక్క నెరవేర్పు ఇప్పుడు ఈ లోకం చూడబోతుంది. యుగ యుగములు ఆయన రాజ్యం ఉండును, ఆయన రాజ్యానికి అంతమే లేదు. ఇప్పుడు నిజమైన ఇమ్మానుయేల్ రావాలి. ఇప్పుడు ఆ ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. క్రీస్తు బ్రహ్మమే నిజమైన ఇమ్మానుయేలు అని చెప్పి ఆయన ఏమన్నాడు తెలుసా? మళ్ళీ చూడండి 9వ అధ్యాయము, అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ రాజ్యభారముండును. ఆ ఆశ్చర్యకరుడు, ఆ ఆలోచనకర్త, ఆ బలవంతుడైన దేవుడు, ఆ నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. చూసారా ఆయనకున్న పేర్లేంటి బ్రదర్? ఆ రాబోయేటువంటి సర్వోన్నతుడైనటువంటి కుమారునికి, దేవునికి దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని నిత్యుడగు తండ్రిగా పరిపాలించబోయే ఆయనకున్న బిరుదులు ఏంటంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. ఆయన ఈ పేరుతో రావాలి ఈ లోకానికి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు చూసింది లోకము. కానీ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో నిత్యులకు తండ్రి రాబోతున్నాడు, సమాధానకర్త రాబోతున్నాడు, అధిపతి రాబోతున్నాడు, ఆలోచనకర్త రాబోతున్నాడు. ఈయన ఎవరైనా ఆలోచన కర్త, ఆలోచనకర్త రావాలి. మరి ఈ వ్యక్తి ఎవరు? క్రైస్తవ బోధకులారా, యెషయా తన యొక్క 66 పుస్తకాలలో 66 అధ్యాయంలో చిన్న బైబిల్ రాసిన యెషయా ఇద్దరు యొక్క క్రీస్తు యొక్క 2 జనల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన క్రీస్తు యొక్క మొదటి రాకడ మరియు రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మొదటి రాకడ యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంటే, ఆయన యొక్క రెండవ రాకడ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. మరి ఎలా అర్థమవుతుంది ప్రతి లోకానికి? ఈ యొక్క లేఖనాలు ఈ 2 కూడా యేసు క్రీస్తు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ అని ఈ 2 లేఖనాలు విడిగా చేసి చూడాలంటే మనం ఎన్ని రోజులు బైబిల్ చదివినా మనకు అర్థం కాదు. ఎవరు రావాలి? వర్తమానికుడు రావాలి. నీ మార్గంలోనికి వర్తమానికుడు రావాలి. నీ మార్గంలోనికి వర్తమానికుడు వచ్చినప్పుడు ఈ 2 లేఖనాలు, యెషయా 7:14లో ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు, యెషయా 9:6లో ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో వచ్చిన మారు రూపమైనటువంటి క్రీస్తు బ్రహ్మం అనే ఆయనే నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆలోచనకర్త. చూసారా? ఎలాగ మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడిన. అతను ఎవరు? బలవంతుడు దేవుడు, బలమైన దేవుడు ఆయన, ఆలోచనకర్త ఆయన, నిత్యుడగు తండ్రి ఆయన, నిత్యము ఉండే తండ్రికి ఆయన. ఆ యెహోవా తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి ఏమయ్యాడు? కుమారుడిగా వచ్చాడు. ఆ యెహోవా ఏమయ్యాడు? కుమారుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడు మరలా ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఈ తండ్రి నిత్యుడైపోతున్నాడు ఇప్పుడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి క్రైస్తవ బోధకులారా, మీరు చదువుతున్న బైబిల్ మీకు అర్థమవుతుందా? మీరు చదివే బైబిల్ మీకు అర్థమవుతుందా? మీరు చదువుతున్న బైబిల్ మీకు గ్రహించగలుగుతున్నారా? మీ చేతిలో ఉన్న బైబిల్, మీ ఇంట్లో ఉన్న బైబిల్, మీ సంఘంలో ఉన్న బైబిల్, మీరు 24 గంటలు బైబిల్ చదువుతున్నారు. కానీ దేవుడు తన యొక్క లేఖనాల్ని ఏ విధంగా నెరవేరుస్తున్నాడో గ్రహించాలని మందవతులుగా ఉన్నారా? నీవు గ్రహించాలి అంటే ఈ కాలంలో పంపబడిన వర్తమానికుడు నీ మార్గంలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ సంఘంలో ఉండాలి. అప్పుడే నీవు చదివే బైబిల్ నీకు అర్థమవుద్ది. ఈ గడియ వర్తమానికుడు రాకుండా నువ్వెంత చదివిన దాన్ని గ్రహించలేవు. చూడండి, ఇజ్రాయేల్ పోగు చేయబడ్డారు. నేను ముగిస్తాను ఇప్పుడు. చూడండి, ఇజ్రాయేలు పోగు చేయబడ్డారు. ఎప్పుడు? 1946 సంవత్సరము మే నెల 7వ తారీఖున. 48లో కూడా జెండా ఎగరేశారు. 1946 సంవత్సరము మే నెల 7వ తారీఖున అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ దేశము చిగురించింది.
ఆ అంజూరం చెట్టు చిగురించింది అనగా ఇజ్రాయేల్ ఏం చేయబడ్డారు? సమకూర్చబడ్డారు. హోషేయ గ్రంథంలో చెప్పాడు ఆయన, 2 దినములైన తర్వాత నేను మిమ్మల్ని సమకూరుస్తాను, 3వ దినమున స్థిరపరుస్తానని చెప్పాడు దేవుడు. ఈ యొక్క లేఖనాన్ని క్రైస్తవ ప్రపంచం ఎన్నిసార్లు చదువుతుంది బ్రదర్? వేల సంవత్సరాలుగా, వేల సార్లు, లక్షల సార్లు క్రైస్తవ బోధకులు దీన్ని బోధించారు. క్రైస్తవ బోధకులు దీన్ని బోధించారు. చూడండి హోషేయ గ్రంథము చూసారా, 6వ అధ్యాయము 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఇది ఎవరి గురించి రాయబడింది? ఇజ్రాయేల్ గురించి రాయబడుతుంది. ఇజ్రాయేల్ గురించి ఎప్పుడైతే దేవుడు మానవుడిగా మొదటి రాకడలో ఈ లోకానికి వచ్చాడో, దేవుడు మానవ శరీరంలో మొదటి రాకడలో ఈ లోకానికి వస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఆయన ఏమన్నారు? దెయ్యం పట్టిన వాడా, నువ్వు దేవుడు ఎలా అవుతావు? నువ్వు మనిషి కదా. ఇజ్రాయేల్ ఏమన్నారు? ఇజ్రాయేల్ బోధకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు ఏమన్నారు? నువ్వు మనిషి కదా, నువ్వు మనిషిగా ఉండి దేవుడు ఎలా అవుతావు? మా దేవుడు అగ్నిస్తంభంలో ఉన్నాడు, మేఘస్తంభంలో ఉన్నాడు, మా దేవుడు పైనుంచి మాట్లాడాడు, మా దేవుడు మోషేతో మాట్లాడాడు, మా దేవుడు దానియేలుతో మాట్లాడాడు, షేడ్రక్ మేషక్ అబేద్నెగోలతో మాట్లాడాడు మా దేవుడు పైనుండి. కానీ నువ్వు ప్రకటించే దేవుడు మానవుడై ఉన్నాడు. యేసేమైనాడు? మానవుడై ఉన్నాడు. ఇది ఎలా నమ్ముతారు మీరు అని శాస్త్రులు, పరిచయాలు, సద్దుకీలు అందరూ కూడా మొదటి రాకడలో వచ్చిన యేసుని వాళ్ళు తిరస్కరించి చంపేశారని. చంపేసిన తర్వాత యేసుక్రీస్తు సమాధి జయించి వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశంలో ఉన్న ఇజ్రాయేల్ అందరి పైకి దేవుడు శాపాన్ని రప్పించాడు. ఎందుకంటే ఆయన వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు కాబట్టి వాళ్ళ మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఏ రూపంలో వచ్చింది? టైటస్ చక్రవర్తి రూపంలో శాపం వచ్చింది. యేసు వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాలకి టైటస్ అనే రోమ చక్రవర్తి వచ్చి చెదరగొట్టి వాళ్ళు ఏం చేశాడు? ఆయన ఆ దేశం నుంచి పంపించేశాడు. కాబట్టి యెషయా ముందుగానే చెప్తున్నాడు, ఇది జరగాల, ఇంకా ఈ ప్రవచనం ఇంకా యెషయా కాలానికి ఇది జరగలేదు. దరిదాపుగా 500 సంవత్సరాల కింద ముందుగానే హోషేయ దీన్ని ప్రవచించాడు. ఏమనంటే, మనము యెహోవా యొద్దకు మరలము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. 2500 సంవత్సరాలకి ముందుగానే హోషేయ ప్రవచించాడు. ఏమని? మనం చెదిరిపోతాం, తిరిగి మరల మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళదాం. మనం మరలదము. ఎక్కడికి మరలాలి? యెహోవా యొద్దకు మరలాలి. మనం ఎక్కడున్నాము? వివిధ దేశాల్లో బానిసలుగా ఉన్నాం మనము, వివిధ సంఘాల్లో బానిసలుగా ఉన్నాం మనము. మనకి సరైన నాయకుడు లేడు, సరైన దేవుడు లేడు మనకి, మనం ఎక్కడో దూరదేశంలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఎటు తిరగాలి? మన దేశం వైపు, మన దేవుడి వైపు మనం తిరగాలి, మరలుదాం. ఎందుకు ఇలా వచ్చేసాం? ఆ కాలంలో దేవుడు పంపించిన వాక్యాన్ని అంగీకరించకపోవడం వల్ల ఏమొచ్చింది? వాళ్ళకి శాపం వచ్చింది, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళ దేశం చెదిరిపోయారు వాళ్ళు. కాబట్టి అవన్నీ మన దేవుడి దగ్గరికి మరలా మనం తిరిగి వెళదాము. కాబట్టి ఎందుకంటే ఆయన మనలను చీల్చివేసాను, ఆయనే మనలను స్వస్థపరచును. మనల్ని కొట్టింది ఎవరు? ఆయనే. ఆయన మనల్ని కొట్టినప్పుడు మనకి ఏమైంది? గాయమైంది. ఇప్పుడు మనకు స్వస్థపరిచేది ఎవరు? ఆయనే. ఎందుకంటే చెదరగొట్టింది ఎవరు? అక్కడి నుంచి అన్ని ఆయనే చెదరగొట్టాడు. మరలా చెదిరిపోయిన ఇజ్రాయేల్ని మరలా ఆ దేశంలో రప్పించేది ఎవరు? మరలా ఆయనే. ఆ యొక్క హిట్లరు, ముస్సోలిను వారి యొక్క హృదయాన్ని కఠినపరిచి ఆ దేశంలో ఉండకుండా వారిని చంపుతున్నట్లుగా లక్షల మందిని చంపుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ప్రాణ భయంతో, మన ఈ దేశాల్లో మనము ఉండలేము, తిరిగి మన దేశానికి మనం వెళ్ళిపోదాము, పదండి అని బయలుదేరి 1946 సంవత్సరంలో వాళ్ళు ఆ దేశానికి వాళ్ళు తిరిగి రావడం ప్రారంభం చేశారు. ఆ దేశానికి మరలారు వాళ్ళు, ఆ దేశం వైపు తిరిగారు వాళ్ళు. ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఆయన మనల్ని బాగు చేయను. చూడండి 2వ వచనము, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. చూసారా? స్థిరపరచును. 3వ వచనము, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకును ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పగా వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడిపినట్లు
తొలకరి వర్షము కడవరి వర్షములే ఆయన మన వద్దకు వచ్చును. ఎవరి గురించి ఇక వచనము? ఇజ్రాయేల్ గురించి. వాళ్ళు క్రీస్తుని అంగీకరించకపోవడం వల్ల వాళ్ళు శోధనలకు అనువదించబడి వాళ్ళ దేశం నుంచి చెదిరిపోయారు. వాళ్ళు ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వాళ్ళు ఆ దేశానికి వెళతా ఉన్నారు. దేవుడు మరలా వాళ్ళకి అయిన గాయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు, ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆయన వాళ్ళు అంటున్నారు 2 దినములైన తర్వాత ఆయన మనల్ని పిలుస్తాడు. అనగా క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. మరలా ఈ 2 దినాలు అనగా 2000 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? స్థిరపరిచాడు. అంటే 2 దినాలు అంటే దేవుని దృష్టిలో మనకైతే ఎన్ని సంవత్సరాలు? అవి 2000 సంవత్సరాలు మనకి. కానీ దేవుని దృష్టిలో 2 రోజులు. మనకైతే 1000 సంవత్సరాలు, ప్రభువుకైతే 1 రోజు. ఈ 2 దినాలు అనగా 2000 సంవత్సరాలు. కాబట్టి హోషేయ ద్వారా దేవుడు ఏమంటాడంటే 2000 సంవత్సరాల తర్వాత చెదిరిపోయిన ఇజ్రాయేలుని మరలా ఆయన ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. 3వ దినమున ఆయన ఏం చేయాలి? స్థిరపరచాలి. ఇప్పుడు 3వ దినమున ఉన్నాం. అనగా 2000 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. అనగా దేవునికి 2 రోజులు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నో రోజులు ఉన్నాడు దేవుడు? 3వ రోజులో ఉన్నాడు. అనగా ఇజ్రాయేల్ ఏం చేయాలి? ఇప్పుడు ఆయన సమకూర్చాలి, స్థిరపరచాలి. అంటే చూడండి, ఆ యెహెజ్కేలులో ఎండిన ఎముకలు ఉన్నాయి, అవునా? యెహెజ్కేలులో ఏమున్నాయి? ఆ లోయలో చూస్తే అన్ని కూడా ఎండిపోయిన ఎముకలే ఉన్నాయి. అప్పుడు యెహెజ్కేలు ఏమన్నాడు? ఈ ఎముకలన్నీ కూడా జీవాత్మ వచ్చి నిలబడింది కాక అని చెప్పాడు ఆయన. వెంటనే ఆ ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయి? లేచి నిలబడి స్కెల్టన్ లాగా తయారైపోయినాయి. చర్మం పొదగబడింది, అన్ని కూడా వచ్చేసింది. కానీ దాంట్లోకి ఏం రాలేదు? జీవాత్మ లేదు. ఇది ఎవరి గురించి చెప్పబడింది? ఈ హోషేయ ప్రవచనం. అది ఈ హోషేయ ప్రవచనమే అక్కడ నెరవేర్చబడింది. అక్కడ ఏదైతే దేవుడు చెప్పాడో, హోషేయ ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడాడో 2 రోజుల తర్వాత వాళ్ళని సమకూర్చాడు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇజ్రాయేలు వారి దేశంలో ఉన్నారు. ఎలా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు స్కెల్టన్ లా ఉన్నారు. ఇప్పుడు ఆ యెహెజ్కేలు లోయలో చూసినట్టుగా ఎముకల గూడిదంతా కూడా చర్మం పొదగబడింది. కానీ వారిలో ఏం లేదు? జీవం లేదు. వారైతే అక్కడికి వచ్చే దేశంలో ఉన్నారు. కానీ ఈ లోయలో యెహెజ్కేలు దర్శనం చూసినట్లుగా ఆ లోయ నిండా ఏమన్నాయి? జీవం లేని ఎముకలు ఉన్నాయి. యెహెజ్కేలు పలికినప్పుడు ఏమైపోయినాయని? శరీరాలుగా రూపొందించబడి లేచి నుంచి ఉన్నాయి. దాంట్లో ఏం లేదు? జీవము లేదు. అలాగే నేడు ఇజ్రాయేల్ సంఘంలో ఇజ్రాయేలు అక్కడక్కడ ఆ దేశంలో ఆ లోయలో ఉన్న ఇజ్రాయేల్ ఎముకలు అన్ని కూడా ఏం చేయబడ్డాయి? పోగు చేయబడ్డాయి. కానీ వారిలో ఏం లేదు? జీవము లేదు. ఇప్పుడు 3 రోజులు ఏం రావాలి? వాటికి జీవం రావాలి. ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఉన్నాము? 3 రోజులు ఉన్నాం మనం. ఇప్పుడు వాటి మీద జీవం రావాలి. ఎలా అంటే 2 ప్రవక్తల యొక్క వర్తమానం చేత ఆ నిలబడి ఉన్నటువంటి లెక్కకి సమూహంగా నిలబడినట్టుగా 1,44,000 మందిలోనికి జీవము రాబోతుంది. ఆత్మ సంబంధంగా ఆ ఎండిన ఎముకలు మనం కూడా ఉన్నాం. మనం కూడా చెదిరిపోయి ఉన్నాం. మనం కూడా ఆ సంఘంలో అక్కడ ఆ విగ్రహాల్లో, ఈ శాఖల్లో, ఆ ఆచారాల్లో మునిగిపోయి మనం ఎండిపోయి జీవం లేకుండా ఉన్నాం మనం. కానీ ఈ కాలంలో ఒక నిజమైన ఎవరు వచ్చారు? యెహెజ్కేలు వచ్చాడు. ఆయన పర్వతం నిలబడినాడు. ఆయన క్రిస్తామస్ అనే యెహెజ్కేలు వచ్చాడు ఈ లోకానికి. ఆయన వచ్చి ఎండిన ఎముకలారా తిరిగి జీవింపజేయుడి, తిరిగి జీవించుడి ఆయన పలికాడు. ఆయన రమేష్ బ్రదర్, ఎండిపోయిన ఆచారాలు ఉన్నటువంటి సిద్ధాంతంలో రమేష్ బ్రదర్ జీవం పొందుకోండి, యాహర్ బ్రదర్ జీవం పొందండి, హరీష్ బ్రదర్ జీవం పొందండి అని ఆయన ఆ సియోను పర్వతం నిలబడి కేక వేసినప్పుడు మనం అందరం కూడా ఏం చేయబడ్డామంటే నిలబడ్డాం మనకి వచ్చి. ఇప్పుడు మనలోకి ఏం రావాలి? ఇప్పుడు తొలకరి వర్షము కడవరి వర్షం రావడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం ఇప్పుడు పోగు చేయబడ్డాం. మనం అందరికి వచ్చాం. మనం ఇప్పుడు దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తొలకరి వర్షము కడవరి వర్షము మన మీద కుమ్మరించబడుతూ ఉందో, మరణము లేని మనము ఆయనతో పాటుగా, ఇమ్మానుయేలు దేవుడితో పాటుగా మనము యుగ యుగాలు దావీదుకి సింహాసనంతో పాటుగా, దావీదుకి సింహాసనం మీద మనము ఎక్కడ ఉంటాము? యుగ యుగాలు అంతము కాని రాజ్యంలో మనం ఉంటాము. ఇప్పుడు జరగబోతుంది ఇక లేఖనాలు. ఈ బైబిల్లో ఉన్న లేఖనాలు ఇవన్నీ కూడా ఈ క్రైస్తవ ప్రపంచము చదువుతూనే ఉంది. మార్కు సువార్త 16:12. మార్కు సువార్త 16:12 చూడండి ఒకసారి. మార్కు సువార్త 16:12. ఏంటంట ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? యేసుక్రీస్తు సమాధం జయించి లేచి తిరిగి లేచిన తర్వాత మార్కు సువార్త 16 అధ్యాయము 12వ వచనం చెబుతా ఉంది.
ఆయన మారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షమైన క్రైస్తవులు. ఓ క్రైస్తవ సహోదరులారా, వేల సంవత్సరాలుగా బైబిల్ చేతిలో పెట్టుకుని చదువుతున్న క్రైస్తవ ప్రపంచమా, ఈ బైబిల్ యొక్క అర్థము నీకు తెలుస్తూ ఉందా? ఓ ఆయన యేసుక్రీస్తు 3వ దినమున మారు రూపం తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన మారు రూపం ఏంటో నీకు తెలుస్తా ఉందా? ఓ వేల సంవత్సరాలుగా నువ్వు బైబిల్ చదువుతున్నావు. ఓ నాకు బైబిల్ తెలుసు అనుకుంటున్నావు. ఓ ఈ యొక్క మార్కు సువార్త 16-12 అనేక సంవత్సరాలు అనేక సార్లు నువ్వు చదివి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ఈ యొక్క 2వ రాకడలో మారు రూపంలో ఈ లోకానికి రాబోతున్నాడని మార్కు ముందుగానే ఊహించి ఈ లోకాన్ని రాసిపెట్టాడు ఆయన. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 16-12 ప్రకారంగా క్రైస్తవులు చదువుతున్న 2000 సంవత్సరాలుగా చదువుతున్నటువంటి ఈ క్రైస్తవులు చదువుతున్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖనాలు వారికి అర్థం కాలేదు. కానీ మన మార్గంలోనికి దేవుడు ఈ కార్య వర్తమానాన్ని పంపించి ఆ మారు రూపంలో వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, ఇదిగో నీ ముందు నిలబడిన క్రీస్తు బ్రహ్మమే ఆ మారు రూపంలో వచ్చిన వ్యక్తి అన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు ఎలా లేచాడు ఆయన? మారు రూపంలో తిరిగి లేచాడు ఆయన. ఆయన సమాధిలో పెట్టినప్పుడు ఒక రూపంతో ఉన్నాడు. ఆయన సమాధిలో తిరిగి లేచినప్పుడు ఆయన మారు రూపంలో ఉన్నాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తుని మీరు ఇప్పుడు చూడాలంటే ఏ రూపంలో చూడాలి? మారు రూపంలో చూడాలి. ఎందుకంటే క్రీస్తు తన యొక్క రూపాన్ని మార్చుకున్నాడు. ఈ లేఖనాన్ని క్రైస్తవులు వేలాది సంవత్సరాలుగా చదువుతూ వచ్చారు. కానీ గ్రహించగలిగారు బ్రదర్? గ్రహించలేకపోయారు. కానీ ఈ గడియ వర్తమానికుడు క్రీస్తు థామస్ వచ్చినప్పుడు ఆ మారు రూపం ఏంటనేది వివరంగా మనకి తీసి చూపించాడు ఆయన. అదేవిధంగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనములో ప్రకటన 2వ అధ్యాయము 17వ వచనంలో జయించు వారికి మరుగైన మన్నాను భుజంపరిత్తును, మరియు అతనికి తెల్ల రాతి రిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. అది పొందిన వారికే గాని మరి అవి ఎవరికి చెందదు. పొందిన వారికే కాదు. ముందు ఎవరు పొందుకుంటున్నారు? ముందు ఒక వ్యక్తి పొందుకుంటున్నాడు దాని పేరుని. అది పొందిన వారికే కాదు. అది పొందిన వారికే గాని మరి ఎవరికి తెలియదు. ఒక వ్యక్తి పొందుకున్నాడు. ముందు జయించిన ఒక వ్యక్తి, జయించిన వానికి ముందు ఒక వ్యక్తి పొందుకున్నాడు. ఆ తర్వాత ఆ పొందుకున్న నామని ఆయన ఏం చేస్తాడు? తన సంఘానికి ఇస్తాడు. ఆయన ముందుగా ఈ లోకానికి వచ్చి ఒక వ్యక్తి జయించాడు, మరణాన్ని జయించాడు, వ్యాధులు జయించాడు, దుఃఖాన్ని జయించాడు. ఓ బ్రదర్, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జయించాడు బ్రదర్. యేసు దేవుడు బ్రదర్. ఆయన ముందు మరణములు నిలబడచాలవు. కానీ నీ వలె నా వలె పుట్టిన ఒక మానవుడైన బ్రహ్మము మనమును జయించాడు ఆయన. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఓ మన అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడెను, మన దోషముల నిమిత్తము ఆయన నలగొట్టబడెను. చూసారా? 2 ప్రవచనాలు. ఈ యొక్క లేఖనాన్ని కూడా క్రైస్తవులు సంవత్సరాలుగా చదువుతున్నారు, గ్రహించలేకపోయారు. కానీ మన మార్గంలో వర్తమానంలో వచ్చి నిలబడి, ఓ మన అతిక్రమ క్రియల కొరకు యేసుక్రీస్తు కల్వరి శిలువలో గాయపడెను, మన దోషముల నిమిత్తము అదే యేసుక్రీస్తు మారు రూపంలో క్రీస్తు బ్రహ్మముగా కార్ యాక్సిడెంట్ లో నలగొట్టబడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఈ లేఖ అన్ని చదువుతున్నారు యొక్క క్రైస్తవులు. కానీ దీంట్లో దేన్ని కూడా వీళ్ళు గ్రహించట్లేదు. ఓ ఇక 2:17 ప్రకటన 2:17 ఒక కొత్త పేరు ఉంది. ఈ ప్రకటన గ్రంథం రాసి సుమారుగా 2000 సంవత్సరాలు అవుతుంది. క్రైస్తవులు బోధకులు ఓ ఇక కొత్త పేరు రాబోతుందని చదివారు వీళ్ళు. కానీ రాబోయే ఆ కొత్త పేరు ఎవరికి కూడా తెలియలేదు. ఎందుకు అర్థం కాలేదంటే, నీవు చదివే బైబిల్ నీకు అర్థం కావాలంటే ఈ గడిలో దేవుని చేత అభిషేకించబడిన వర్తమానికుడు నీ మార్గంలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ సంఘంలో ఉండాలి. ఆ వర్తమానికుడు నీ సంఘంలో ఉంటేనే, ఆ వర్తమానికుడు నీ ఇంట్లో ఉంటేనే, ఆ వర్తమానికుడు నీతో ఉంటేనే నీవు చదివే బైబిల్ నీకు అర్థమవుతుంది. క్రైస్తవులు గ్రహించలేని మర్మాల్ని నీవెందుకు గ్రహించగలుగుతున్నావు అంటే, ఆ వర్తమానికుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ సంఘంతో ఉన్నాడు ఆయన. అందుకోసమే ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు గ్రహించలేని విషయాల్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఆ యొక్క మంత్రి, అందాకి రాణి కింద ఉన్న మంత్రి ఆ మార్గంలో రావడం కంటే ముందుగానే దేవుడు వర్తమానికుడిని తన మార్గంలోనికి పంపించాడు ఆయన. ఇప్పుడు నీవు కూడా ఈ లోకానికి రావడం కంటే ముందుగానే, ఎంత గొప్ప దేవుడు బ్రదర్. మనం ఈ లోకానికి రావడం కంటే ముందుగానే వర్తమానాన్ని సిద్ధం చేసి దేవుడు ఈ లోకానికి పంపించాడు ఆయన. మనం ఇక్కడికి వచ్చేసరికి 2025 సంవత్సరానికి మనం వచ్చేసరికి వర్తమానికుడు మనతో నేరుగా మాట్లాడుతూ మొదలు పెట్టాడు. ఇప్పుడు దాకా కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు మనము పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించగలుగుతున్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే మన మార్గంలో ఉన్నది ఎవరు?
ఏలియా. ఆహాబు మార్గంలో శూన్యం, ఏమీ లేదు. నీళ్లలో వర్తమానంలో ఏం లేదు. కానీ అబద్ధ మార్గంలో ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. ఈ క్రైస్తవ మార్గంలో ఏముంది? శూన్యము. వాళ్ళు ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కాచినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత ఉద్యోగ కుడికలు పెట్టినా కూడా వాళ్ళ యొక్క కుడికలో ఏముంది? శూన్యము. కానీ పెండ్లి కుమార్తె యొక్క మార్గములో, పెండ్లి కుమార్తె యొక్క సంఘములో వర్తమానికుడు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. కాబట్టి ఆ గడికి సంబంధించిన వాక్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. ఆయన గ్రహించగలిగే విధంగా మన ఆత్మ నింపుతున్నాడు. ఆయన యథార్థంగా ఒప్పుకున్నాడు. మంత్రి, అయ్యా నీకు అర్థం అవుతుంది చదివేది? ఆయన ఏమన్నాడు? లేదండి, నాకు ఎవరైనా దీన్ని చెప్పాలి. ఎంత యథార్థత బ్రదర్. నేటి 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 వీళ్ళందరూ ఏమంటారు? నాకు అంతా తెలుసు బ్రదర్, మాకు అన్నీ తెలుసు, ఆదిగానే తెలుసు, యెషయా ఏంటి, మాకు అన్ని గ్రంథాలు తెలుసు. కానీ మనం చెప్తున్నాం లేదండి, మాకు అర్థం కాదు బైబిల్. మా బైబిల్ మాకు చెప్పడానికి, మాకు ఈ గడిలో పంపించిన వర్తమానికుడు మాకు అవసరం. మనకి ఆకలి వస్తారు ప్రభువా, ఎవరైతే ఈ గ్రంథాలు రాశారో ఆ గ్రంథకర్తల కోసం పంపించు. ఆయన మేము దీన్ని గ్రహించినట్లుగా మా హృదయం తెరుస్తాడు. ఆయన మాకు తెలియదు, మేము విద్యార్థులము, మేము నేర్చుకోవడానికి వచ్చాము, మా చేతిలో బైబిల్ ఉంది, మేము చదువుతున్నాము, కానీ మాకు తెలియదు. అది అర్థం కావాలంటే మా మార్గంలో వర్తమానికుడు రావాలి. ఆ యొక్క మంత్రి యొక్క మార్గంలో దేవుడు ఆ గడియ వర్తమానికుడు ఉంచినట్లుగానే ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో నీ మార్గంలో దేవుడు ఏం చేశాడు? వర్తమానికుడు ఉంచాడు ఆయన. కాబట్టి ఆ యొక్క యెషయా గ్రంథంలో రాయబడిన ఇద్దరు శిశువులు, ఒకటి యేసుక్రీస్తు, రెండవది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సంబంధించిన క్రీస్తు బ్రహ్మది. ఆ యెషయా గ్రంథం 53లో ఉంది. మన అతిక్రమ క్రియ కొరకు యేసుక్రీస్తు కలువరి శిలువలో గాయపడిను, మన దోషముల నిమిత్తము క్రీస్తు బ్రహ్మముగా ఆయనే కార్ యాక్సిడెంట్ లో నలగొట్టబడిను. వేల సంవత్సరాలుగా క్రైస్తవులు ఈ లేఖనాలని చదివారు, కానీ అర్థం కాల. మనం చదివాం, మనకు కూడా అర్థం కాల. కానీ మనం దాన్ని ఇప్పుడు దాని యొక్క నిజ అర్థాన్ని ఈ లోకాన్ని మనం చెప్తున్నామంటే మన మార్గములో ఈ గడియ వర్తమానికుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రెండవ రాకడలో లూకా సువార్త 17:30 ప్రకారంగా మానవుడిగా రావాలి. ఎందుకంటే ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు లోతు దినాల్లో మానవుడిగా అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానమైన మన దగ్గరికైనా మానవుడిగానే దిగి రావాలి. క్రైస్తవులారా, మీరు చదివే బైబిల్ని మీరు గ్రహిస్తున్నారా? మీరు గ్రహించకపోతే మీరు యథార్థంగా ఆ మంత్రి వలె నాకు అర్థం కాలేదని చెప్తే నీకు అర్థమయ్యే విధంగా బోధించడానికే దేవుడు ఈ కాలంలో నిజమైన వర్తమానికుని, క్రీస్తు థామస్ని, నిజమైన ఏలియాని ఈ లోకానికి పంపించాడు ఆయన. ఈ క్రైస్తవ ప్రపంచాన్ని మనం చెప్తున్నాము, మీరు బైబిల్ చదువుతున్నారు కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. మీ చదివే బైబిల్, మీ చేతిలో ఉన్న బైబిల్ మీకు అర్థం కావాలి అంటే మేము బోధించే మా వర్తమానికుడు మీకు అవసరం. ఒకటి క్రైస్తవ ప్రపంచమా, నీవు చదువుతున్న బైబిల్ నీకు అర్థమవుతుందా? నువ్వు గ్రహించగలుగుతున్నావా? నువ్వు గ్రహించలేకపోతే ఇదిగో నీ మార్గంలో ఏలియా రావాలి, నీ మార్గంలో ఈ గడియ వర్తమానికుడు రావాలి. యేసుక్రీస్తు కొత్త పేరు నీకు అర్థం కావాలంటే నీకు నీ మార్గంలో వర్తమానికుడు ఉండాలి. యేసుక్రీస్తు కొత్త శరీరం మారురూపం ఏంటో నీకు తెలియాలంటే నీ మార్గంలో వర్తమానికుడు ఉండాలి. యేసుక్రీస్తు కార్ యాక్సిడెంట్ నలగొనబడ్డాడంటే అదేంటో నీకు తెలియాలంటే నీ మార్గంలో వర్తమానికుడు ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన ముద్రలు పగలగొట్టాడని ప్రకటన 5వ అధ్యాయంలో విషయం నీకు తెలియాలంటే నీ మార్గంలో వర్తమానికుడు రావాలి. సంఘకాల గురించి నీకు తెలియాలంటే వర్తమానికుడు రావాలి. నువ్వు అనుకోవచ్చు, నా చేతిలో బైబిల్ ఉంది, నేను చదువుతున్నాను, కానీ ఆయన లేకపోతే నీకు అర్థం కానే కాదు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ప్రశస్తమైన సహోదరుడు యోహాను బ్రదర్ యొక్క జీవితంలో, కుటుంబంలో ఎవరున్నారు? ఈ గడియ వర్తమానికుడు ఉన్నాడు. ఆమేన్. అందుకోసమే ఈ లోకంలో ఉన్న పాస్టర్లు, ఈ లోకంలో ఉన్న క్రైస్తవ బోధకులు, క్రైస్తవ విశ్వాసులు గ్రహించలేని గొప్ప మర్మాన్ని ఆయన గ్రహించగలిగాడు. ఆ మంత్రి ఎప్పుడైతే ఆ గడిలో ఆ అదృశ్యమైన దేవుడు మానవ రూపిగా వచ్చాడని విన్నాడు, ఆయన వెంటనే అన్నాడు, అయ్యా ఇంకా ఆలస్యం ఎందుకు, నాకు వెంటనే బాప్తిసం ఇవ్వండి. బ్రదర్ ఏమన్నారు? రెండో రాకడ జరిగింది బ్రదర్. యేసుక్రీస్తు మరలా మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు యేసు నామములో ప్రార్థన చేస్తే నీకు పరలోకం లేదు. ఇప్పుడు యేసు అనే పేరుని దిగబడుతుంది. ఇప్పుడు దేవుడు యేసు అనే పేరులో లేడు, ఇప్పుడు దేవుడు బ్రహ్మ అనే పేరులో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళాలంటే బ్రహ్మనామంలో నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పిన వెంటనే బ్రదర్ నాకు తెలుసా, అయితే ఇప్పుడు నేను ఆ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను నేను. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన యొక్క సహోదరుని యొక్క యోహాను బ్రదర్ యొక్క జీవితంలో, మార్గంలో, కుటుంబంలో, సంఘంలో ఎవరున్నారంటే ఈ గడియలో పంపబడిన వర్తమానికుడు ఉన్నాడు ఆయన. అందుకోసం మనం బైబిల్ చదువుతుంటే మనకు అర్థమైపోతుంది. ప్రకటన 2:17 ఇది కొత్త పేరు, ఇది బ్రహ్మాం అని చెప్తున్నాడు ఆయన. ఎలా తెలిసింది దానికి?
వర్తమానికుడు చెప్పాడు ఆయనకి. ఆమె మన అతిక్రమ క్రియకు యేసు గాయపడ్డాడు, మన దోషముల నిమిత్తం బ్రణం. ఇదేలా తెలిసింది ఆయనకి? వర్తమానికుడు ఉన్నాడు ఆయనతో. ప్రకటన 5వ అధ్యాయంలో ముద్రలు పగలగొట్టబడ్డాయి. యూదా గోత్రం సంబంధికి వచ్చి ఏం చేసింది? ముద్రలు విప్పింది. ఏంట ముద్రలు? తెల్ల గుర్రము, నల్ల గుర్రము, ఎర్ర గుర్రము, పాండురవర్ణ గుర్రము, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర. ఇవన్నీ ఏంటి? ఈ లోకానికి అర్థం కాలేదు, కానీ యోహాను గారికి అర్థమైంది. కారణము ఆయన మార్గంలో వర్తమానికుడు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీ మార్గంలో వర్తమానికుడు ఉంటే నీకు బైబిల్ అర్థమవుతుంది. వర్తమానికుడు లేకపోతే నువ్వు బైబిల్ గ్రహించలేవు. నువ్వెంత ప్రొఫెసర్ అయినా కావచ్చు, నువ్వు అమెరికాలో ట్రైనింగ్ పొందు ఉండొచ్చు కాక, లేదా అంతరిక్షంలో నువ్వు ట్రైనింగ్ పొందినా కదా సరే, నీ యొక్క మార్గంలో ఎవరు ఉండాలి? ఈ గడియ వర్తమానికుడు ఉండాలి. అతను దీనుడే కావచ్చు, పిలుపు దీనుడే. అతను ఎవరు? రథంలో కూర్చునైనా మంత్రి, ఒక దేశ మంత్రి. అయినా ఒక మంచి మంత్రి కాన్వాయ్ వెళ్తా ఉంది, కానీ ఒక దీనుడు, ఒక సామాన్యుడు, ఒక పేదవాడిని దేవుడు వర్తమానికుడిని లేపి అతని దగ్గర పంపించాడు. ఆయన నేను మంత్రిని, నేను ఎందుకు వినాలి అనుకోలేదు ఆయన. వెంటనే అయ్యా నేను చదివేది నాకు అర్థం కావట్లేదు ఒప్పేసుకోండి ఆయన. వెంటనే దానికి అర్థం ఏంటైనా చెప్పాడు ఆయన. నువ్వు కనుక ప్రభు నాకు అర్థం కావట్లేదు, ఏంటి నీ కొత్త పేరేంటి? వీళ్ళందరూ చెప్తున్నారు బ్రహ్నాం దేవుడు అంటారు వీళ్ళు. ఏంటి బ్రహ్నాము? ఏంటి కొత్త పేరు? ఏంటి నువ్వు మరలా రావటం ఏంటి? నువ్వు మరలా కార్ యాక్సిడెంట్ లో మరవటం ఏంటి? నాకు అర్థం కాలేదు అని యథార్థంగా కనుక నువ్వు ఆయన అడిగితే నీకు నీవు అర్థమయ్యే విధంగా నీకు బోధిస్తాడు ఆయన. నీ మార్గంలో ఎవరు ఉండాలంటే వర్తమానికుడు ఉండాలి. క్రైస్తవ సోదరులారా, మీరు బైబిల్ ఎంత చదివినా గానీ, ఎన్నిసార్లు చదివినా గానీ, మీ మార్గంలో ఎవరు ఉండాలి? ఏలియా ఉండాలి. అప్పుడే నీకు చదివే బైబిల్ నీకు అర్థమవుతుంది. నీ జ్ఞానము, నీ తెలివి, నీ విద్య బైబిల్ నీకు అర్థమయ్యేదని చేయదు. నీకు అర్థం కావాలంటే ఒకే ఒక మార్గము, ఏలియా నీ మార్గంలో ఉండాలి. ఆమేన్. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు రమేష్ బ్రదరు, హరీష్ గారు, మరి సహోదరుని కుటుంబం కొరకు, సంఘం కోసం ప్రార్థన చేస్తారు. ఘనమైన విలువైన పరిశుద్ధమైన హిరార్చికల్ సంఘంలో మా ప్రశస్తమైన మరి కలిసి ప్రభావ భూమికి ఆకాశానికి సృష్టికర్తమైన నిన్ను ఆరాధించే గొప్ప వాక్యాన్ని పొందాము. మా జీవితంలో ఈ రోజు మేము ఒక గొప్ప కార్యం తీసుకున్నామంటే ప్రభావ మా ప్రజలతో తెలుసుకొని నిన్ను ఆరాధించడమే ఒక గొప్ప కార్యం. అంటే గొప్ప పరులు సోదరుడు మరి ప్రభా బ్రదరు ఈ చివరి కాలంలో ప్రభు మరి చిన్న భిన్నమై పడిపోయే ఈ ప్రపంచంలో ప్రభా అనేక పక్షుల కోలాహలము వినపడుతున్న ఈ కాలంలో ప్రభా నిజమైన పక్షిరాజు స్వరాన్ని గుర్తుపట్టి ప్రభా తండ్రి మరి నీ వాక్యాన్ని గ్రహించడానికి సోదరుని ప్రేరేపించి ఈ ప్రాంతంలో మీరు లేవనెత్తి ప్రభా ఈ కుటుంబంలో ప్రభు మరి నిలబెట్టినందుకు నీకు వందనాలైనా స్తోత్రములు ప్రభా. ప్రభా మరి సోదరుడు ద్వారా మాకు బయలుపరిచిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలైనా స్తోత్రములు. ఆ నపుంసకుడు మరి నీ మీద ప్రేమ కలిగి మరి పరలోక రాజ్యం వెళ్ళాలనే ఆశతోటి మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన చదువుతుండగా ప్రభువా ప్రభు మరి ఆయన చదువుతానికి అయితే చదువుతున్నాడు, కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఆయన ఉన్నప్పుడు మరి జగత్ పునాది వేయబడక మునిపే ఆ నపుంసకుడు మీరు ఎన్నుకున్నారు కాబట్టి ప్రభువా మీరు మీరు ఎన్నుకున్న ప్రజల ఎడల మీరు బాధ్యత కలిగి ఉండే దేవుడు అయినావు కాబట్టి ప్రభువా పిలుపునే మరి ఆ వర్తమానికుడిని అపోస్తులను పంపించి ప్రభువా ఆయనకు క్వశ్చనేసి నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందని అడిగి కావట్లేదని చెప్పినప్పుడు మరి అర్థమయ్యే రీతిగా ఆయనకు బోధించి నీవెవరో మరి అక్కడ నపుంసకుడికి బయలుపరుచుకున్న దేవుడానికి కొందనాలను ఆయన స్తోత్రములు. ఈ లోకంలో మేము కూడా ప్రభు మా బాల్య దినముల నుంచి పుటక క్రైస్తవులుగా పిలువబడుతూ ఎన్నో సార్లు బైబుల్ చదువుతూ ఎంతో ప్రార్థన చేస్తూ ఎన్నో పాటలు పాడుతూ అనేక సంఘాలకు మేము వెళ్తుండగా ప్రభా మేము ప్రభు మరి గ్రహించలేని వారిగాను నీవు ఈ గడియలో మేము జీస్తున్న ఈ కాలంలో ఏ విధంగా ఉన్నావో మరి ఇప్పుడు
ఏ విధంగా నువ్వు నడయాడుతున్నావో తెలుసుకొని వారిగా మేము ఉన్నాం ప్రభా. ఓ మరి ఓ పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్యాలు ఈ చివరి దినముల్లో నెరవేర్చబడుతున్నటువంటి గొప్ప మర్మయుక్తమైనటువంటి ప్రవచనాలు ప్రభా నెరవేర్చబడటం మేము గ్రహించలేకపోయాం ప్రభా. మేము చదవటానికైతే మరి యేసుక్రీస్తు చెప్పిన మత్తయి సువార్త 24 మరి మేము చదివాము ఎన్నోసార్లు. అంజూరపు చెట్టు చిగురించింది, మనిషి కుమారుడు ద్వారం వద్ద ఉంటాడని మీరు చెప్పారు, కానీ ప్రభా దాని అర్థం మేము తెలుసుకోలేకపోయాము ప్రభా. మరి ప్రకటన 2:17 మేము చదివాము. కొత్త పేరు ఉండింది, అది పొందిన వారికే కానీ మరి ఎవరికి తెలియదండి. మీరు అక్కడ రాయించారు ప్రభా, యోహాను గారి ద్వారా. అది మేము చదివాము, అది మేము గ్రహించలేకున్నాం ప్రభా. ప్రకటన 5లో ఉన్నటువంటి 7 ముద్రలను మరి విప్పబడాలి, యోధా గోత్ర సింహం వచ్చి ఎప్పాలని మీరు ప్రకటన గ్రంథం మరి రాసి పెట్టి ఉంచారు. మేము దాన్ని చదివాము, దాన్ని నెరవేర్పును మేము కనుగొనలేకపోయాం ప్రభా. ఇలా మేము చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో ఈ కాలానికి సంబంధించిన అనేక ప్రవచనాలు ప్రభా మేము చదివే దాన్ని గ్రహించలేకపోయాం ప్రభా. అయితే నీ అమూల్యమైన కృపతో ప్రభా మరి జగత్ పునాది వేయబడక మునిపే ఆ నీతిమంతుల సభలో మమ్మల్ని ఉంచావు కాబట్టి ప్రభా నీ ఉచితమైన కృప మా మీద ఉమరించి మా ఆత్మీయ మనోనేత్రాన్ని వెలిగించి ప్రభా. తండ్రి మరి నీవే ప్రవక్తగా, నీవే క్రీస్తుగా ఈ చివరి దినములో ఏలియా ఆత్మను కలిగి మలాకి 4:5లో ఉన్నటువంటి మరి ఆ మహాభయంకరమైన ధనానికి ముందు పంపించిన ఆ గొప్ప ఏలియాను మాకు పంపించి ప్రభా. మాకు తండ్రులెవరు, పిల్లలెవరు, ఎవరి తట్టు ఎవరు తిరిగారు, దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటని సమస్తము ప్రకటన 10లో ఉన్నటువంటి మరి గొప్ప ఆ 7వ దూతను మాకు పంపించిన దేవుడా నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, మా జీవము, మా బలమైన, మా ప్రియమైన ప్రభువా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంత గొప్ప వాక్యాన్ని మాకు బయలుపరిచిన దేవుడా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మా మార్గంలో మీరే ఏలియాగా మరి ప్రభువా ఆ ఏలియా తన రూపాన్ని మార్చుకొని యేసుక్రీస్తుగా, క్రీస్తు బడంగా, క్రీస్తు థామస్ గా వచ్చింది దేవా నీ కొందనాలు నాయన స్తోత్రములు తండ్రి. మా ప్రియమైన ప్రభువా ఇంత గొప్ప వాక్యాన్ని ప్రభు మరి మాకు బయలుపరిచింది దేవుడా నీ కొందనాల స్తోత్రములు తండ్రి. ఆనాడు మొదటి రాకల్లో ప్రభువా ఆత్మగా ఉన్న నీవు రక్త మాంసాల దేహములో యేసు అనే పేరుతో ఆ యెరూషలేములో తిరుగుతున్నప్పుడు అక్కడ ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదువుతున్నారు, కానీ యెషయా 9 వాళ్ళు చదువుతున్నారు, కానీ ఆ వాక్యము యేసులో యెరూషలేములో మరి నెరవేర్చబడుతుంటే దాన్ని చూడలేని గురుడివారయ్యారు ప్రభువా. మరి అక్కడ ఉన్నటువంటి అపోస్తులు దాన్ని గ్రహించి ఆ యెహోవాయే తన పేరు మార్చుకొని, తన రూపాన్ని మార్చుకొని యేసు క్రీస్తుగా మరి మన మధ్యకు వచ్చాడు. ఆ యెహోవా ఎవరు కాదు, మన పితరులు ఆరాధించే దేవుడు, ఇప్పటి వరకు మనం ఆరాధించే దేవుడు ఇదిగో మానవుడుగా రక్త మాంసాలతో మన వంటి వాడే తిరుగుతున్నాడు, ఏనే దేవుడు అని చెప్తే వాళ్ళని దూషించి రాళ్లతో కొట్టి రంపాలతో కోసి మరి భయంకరమైన శిక్షలను వారి మీద ఉంచి వారిని మరి మరణించేవారిగా చేశారు ప్రభా. మరి అదే దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మరలా 2వ రాకడలో వస్తారని వాగ్దానం చేసిన దేవుడు మరి 2వ రాకడలో ప్రభు మరి పశ్చిమాన క్రీస్తు బడంగా వచ్చి యేసుక్రీస్తు గారు ఏ కార్యాలు అయితే చేశారో అలాంటి కార్యాలను, అనేక కార్యాలు మరి క్రీస్తు బడంగా గారు చేసినప్పుడు అక్కడ మరి వాక్యము మరలా శరీరమైనట వాళ్ళు చూశారు, కానీ వాళ్ళు తప్పిపోయారు ప్రభువా. అదే వాక్యము ఇండియా దేశంలో క్రీస్తు థామస్ గా నడయాడుట మరి ఆనాటి జనులు చూశారు, కానీ వాళ్ళు తప్పారు. అయితే ప్రభువా ఈ చివరి దినముల్లో ప్రభు మరి సామాన్యతలో ఉన్న మాకు మరి మరో అపోస్తులుగా మమ్మల్ని మలిచి ప్రభువా నువ్వు పరిపూర్ణంగా మాకు బయలుపరుచుకున్న దేవుడా నీ కొందనాల స్తోత్రములు తండ్రి. ప్రభువా మరి ఈ గొప్ప వర్తమానాన్ని ప్రభువా మా సోదరుడి ద్వారా బయలుపరిచిన దేవుడా నీ కొందనాలు ఆయన స్తోత్రములు తండ్రి. ప్రభు మేము చదివింది మాకు అర్థం అవ్వాలంటే మాకు వర్తమానికుడు ఎంతో అవసరమైనది ప్రభు నీకు స్తోత్రములు తండ్రి. ఆ నపుంసకుడుకు ప్రభు మరి ఆ పెళ్లి తను చదివేది ఏ విధంగా అయితే అర్థమయ్యేటట్లుగా చెప్పాడు ప్రభువా. మరి అదే విధంగా ఈ చివరి దినముల్లో మరి ప్రభువా మేము చదువుతున్న ప్రతిదీ మాకు అర్థం అవటానికి మాకు వర్తమానికుడిని మాకు బహుమానంగా ఇచ్చింది దేవుడా నీ కొందనాలు ఆయన స్తోత్రములు. లోకంలో ఉన్న క్రైస్తువులకైతే వాళ్ళు
ఓ మరి వర్తమానికుడి కోసం చూడట్లేదు, ఓ వాళ్ళు ప్రవక్త కోసం చూడట్లేదు, వారు మెస్సియా ఓ ఎలా వస్తాడో అన్ని వాళ్ళ సొంత ఊహల్లో సొంత ఉద్దేశాలతో వాళ్ళు స్వతహాగా వాళ్ళు అనుకరించుకొని ఊహించుకొని ఓ వాక్యాన్ని తప్పిపోయే గుడ్డివారిగా ఉన్నారు ప్రభువా. మరి మాకైతే ప్రభువా ఓ మాకు ఓ ప్రభువా నిర్దేశాన్ని చేసే ఒక గొప్ప ప్రవక్తను ఓ ఆ ప్రవక్త క్రీస్తుగా మారి ఓ ఆ ప్రవక్త ఓ వర్తమానికుడై ఓ మరి మాకు మా ఆత్మీయ ముసుగుని తీసి మాకు ఓ బయలుపరిచి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రములు ప్రభువా. ఓ గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. ఈ గొప్ప ప్రత్యక్షతలు మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ముఖ్యముగా ఓ ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మా ప్రశస్తమైన సోదరుడు యాహం బ్రదర్ని దీవించండి. ఓ ప్రభు మరి తను ఊహించని రీతిలో ప్రభువా సోదరుని కలుసుకొని ఓ ప్రభు మరి ఓ ఎన్నో విషయాలను సోదరుడు కలుసుకున్న రోజునే తెలుసుకొని ఓ ఇది సత్యమైనదని ఈ ప్రాంతం అంతా ఆనాడు సమరయ స్త్రీ కదిలించినట్టుగా ఓ సోదరుడు ద్వారా కదిలించిన దేవుడాన్ని పొందనాలను ఆయన స్తోత్రములు తండ్రి. తను సామాన్యంగా ఉండొచ్చు, ఆ సమరయ స్త్రీ కూడా సామాన్యంగా ఉండొచ్చు, కానీ ఆమె సమరయ స్త్రీ ఆ పట్టణం అంతా ఓ తిరిగి ఓ నా జీవితాన్ని చెప్పిన ఈయన మెస్సే కాడా, ఓ కాకపోతే వచ్చి చూసి ఎందుకు కాడో నాకు చెప్పమన్నప్పుడు ఓ ఆ సామాన్యమైన స్త్రీ మాటలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు సమరయ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఆ బావి దగ్గరకు వచ్చి ఓ అక్కడ మరి ప్రభువు చేసిన కార్యాలను చూసి ఓ మరి నువ్వు చెప్పింది నిజమే, ఓ మేము విన్నాము అప్పుడు చూసి ఇప్పుడు చూసి మరింతగా ఆయన మెస్సేని మేము నమ్మేమని సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభువా. ఓ సోదరుడు ఈ ప్రాంతంలో మరి అనేక మందికి తను తెలుసుకున్న సత్యాన్ని ఓ ఇదిగో థామస్ గా వచ్చినటువంటి ఓ ఏనే ప్రభు అయి ఉన్నాడు, ఏనే మరి క్రీస్తు అయి ఉన్నాడు, ఏనే పెళ్లి కుమారుడు అయి ఉన్నాడని ఓ ఈ ప్రాంతం అంతా కదిలించే విధంగా ఓ దేవుని మర్మం చెప్పిన ఓ 7వ దూత ఇతనేనని చెప్పినప్పుడు ఓ వాళ్ళు కదిలించబడకపోయినా ఓ ప్రోమరి సోదరుడు ఆ విశ్వాసంలో నిలబడటానికి గొప్ప కృపనిచ్చింది దేవాన్ని కొందనాలు ఆయన స్తోత్రములు తండ్రి. ఓ సోదరుని ఓ ప్రభు మరి సోదరుని దీవించి ఆస్తించండి. ఓ తను తెలుసుకున్న సత్యాన్ని ఓ మరి తన కుటుంబం తెలుసుకున్నలాగినా ఓ మరి వాళ్ళు ఓ మరి ఆ సత్యాన్ని అంగీకరించి ఓ మరి నిత్యము జీవించడానికి ఓ పరలోక వారసులుగా మారటానికి సోదరుడు ఓ ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ప్రభువానికి స్తోత్రములు. వారి విషయంలో మీ చిత్తాన్ని జరిగించండి ప్రభువానికి స్తోత్రములు. తను ప్రేమించిన భార్యను ఓ ప్రేమించిన బిడ్డలను మీరు దీవించి మీరు ఆశ్రయించండి. అదేవిధంగా తన అన్నయ్య విషయంలోను ఓ మరి వదిన గారి విషయంలోను వారి బిడ్డల విషయంలోను ఓ మీ కృప చూపించండి. అదేవిధంగా మరి ప్రభు మరి వాళ్ళ అమ్మగారి విషయంలోనూ కూడా మీ కృప మరి కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాము. మరి అన్నయ్య గారు మామగారు మరి ఓ ఈ కూడి ప్రారంభం నుంచి మాతో మరి ఉండి ఓ నీ నామంలో ఎంతో సంతోషపడుతున్నారు ప్రభు. మంచి ఆరోగ్య శక్తి సోదరు దయచేయండి. విధంగా ఓ మరి కొంతకాల క్రితం ప్రభు మరి ఓ ఈ గృహమును విడిచి ఓ శరీరాన్ని విడిచి ఓ ప్రభు మరి వీళ్ళ వాళ్ళ నాన్నగారి విషయంలో కూడా మీ కృప దయచేయండి ప్రభు. ఓ మా గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఓ ప్రభు మరి ఈ రాత్రికాల సమయంలో మరి దూర ప్రాంతంలో నుండి మా ప్రశస్తమైన సోదరులు ఓ మరి 7:30 నుంచి మరి పాటల ద్వారా ఓ చప్పట్ల ద్వారా ఓ మరి నిన్ను మహింపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. వారిని దీవించండి. మా ప్రశస్తం సోదరుడు హరిశ్వరుడు మాతో ఉంచి ఓ ప్రభు మరి మరింతగా ఈ కోడికను బలపరిచిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. మరి ముఖ్యంగా ఈ చివరి దినములలో ఓ మరి దేవుని మర్మాలు ఓ మరి దేవుడు సామాన్యతలో ఉంచినటువంటి బైబిల్లో దాచిపెట్టినటువంటి ఓ గోడయుక్తమైనటువంటి ఓ మరి వాక్యాలను ఓ బయటికి తీయటానికి ప్రభువా ఓ నిజమైన బెస్లేలను హోబాబును మా ముద్దించింది దేవుడా నీకొందనాలు నాయన స్తోత్రములు తండ్రి. ఓ మా గొప్ప దేవుడా ఓ మరి ఓ తండ్రి ఓ బాబుకి తెలుసు ఓ మరి ఎలాంటి ఆహారం పెట్టాలో ఓ ప్రభు మరి అలాంటి గొప్ప సంఘ కాపర్ను మాకు ఇచ్చినందుకు ఓ నీకు వందనాలు స్తోత్రం తండ్రి. సోదరుని దీవించండి, రాజు దీవించండి ప్రభు. ఓ తనకి ఇచ్చిన మరి భార్యను కుటుంబాన్ని బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు. సంఘాన్ని మరింతగా 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 మరి ప్రభు మరి బలపరచడానికి ఓ మరి మీరు వాడుకుంటున్న ఆయుధముగా ఓ నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రములు. అనేక హెచ్చరికలతోటి ఓ ప్రభు మరి ఓ సమయం లేదు, ఓ మరి మీరు త్వరపడండి సిద్ధపడండి అని ఓ సంఘాన్ని పురికొల్పించడానికి ఓ సంఘాన్ని ఓ ఐక్యతలోకి తీసుకురావడానికి
మరి సోదరుని వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన. స్తోత్రం తండ్రి. ఇలాంటి గొప్ప సోదరుడి సహవాసంలోను మరి ఆ పరిచర్యలోను మా ప్రశస్తమైన సోదరుడు యోహాన్ బ్రదర్ ను, వారి కుటుంబాన్ని, మరి సంఘాన్ని, మాలో సంఘంలోని ప్రతి సోదరులను సమకూర్చిన దేవుడా నీకు వందనాలు నాయన. స్తోత్రములు తండ్రి. ప్రతిదీ మీ నామ మహిమార్థమే జరిగించండి. మేము ఎక్కడున్నా నిన్ను మహింపరిచే విధంగా, ప్రభు మరి నీకు ప్రదర్శనం ఇచ్చే విధంగా, నిన్ను మహింపరిచే విధంగా మా జీవితంలో మలుచుకొని, మేము దేన్ని పోగొట్టుకున్నా ఈ లోకంలో ఆ గొప్ప ఎత్తబాటును పోగొట్టుకోకుండా ప్రభువా, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మా ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడిగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన యేసుక్రీస్తు కృత నామమైన క్రీస్తు నామము నీ ప్రార్థన పొందుకున్నాం మా ప్రభువా. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధ మహోన్నత సర్వశక్తిమంతుడ దయగలిగిన జీవాధిపతి, జీవము కలిగిన దేవుడా, మారని దేవుడా, మార్పు లేని దేవుడా, యుగంలో జీవించే దేవుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఓ ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము అందరము చేరి నేను స్తుతిస్తూ పాటలతో ప్రభువా, చప్పటితో ప్రభువా నేను స్తుతించిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఓ ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో గొప్ప వర్తమానాన్ని మేము విని ఉన్నాం తండ్రి. ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో మేము చూసినప్పుడు మరి ఆది నుంచి ప్రకటన వరకు అనేక వాక్యాలు మరి గుర్తుల రూపంలో, అక్షర రూపంలోనూ రాయబడి ఉన్నాయి మా ప్రభువా. వాటిని మేము మా యొక్క జ్ఞానంతో, మానవుని యొక్క జ్ఞానంతో మేము చదివినప్పటికీ అవి అర్థం కాదు. కానీ అవి అర్థం చేసుకోవాలంటే ప్రభువా, పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయాలి, లేదా ప్రవక్త బయలుపరచబడాలని ప్రభువా మా యొక్క గొప్ప ప్రవక్త చెప్పి ఉన్నారు తండ్రి. ప్రభువా, స్తోత్రం తండ్రి. ప్రభువా, మరి ఆహాబు లాంటి నేటి క్రైస్తవ లోకంలో ప్రభువా మరి దేవుడు లేడు కానీ, వాక్యం లేదు కానీ, ఓ ప్రభువా నిజమైన ఓబద్యైన మాలోని ప్రభువా మా యొక్క మార్గంలో, పెండ్లి కుమార్తె మార్గంలో ఓ ప్రభువా ఈ చివరి దినపు వర్తమానికుడు నిజమైన ఎహిజ్కేలు, రెండవ ఏలి అయినటువంటి క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని ప్రభువా ఈ యొక్క పెండ్లి కుమార్తెలో ఉంచి, ఓ ప్రభువా ఆది నుంచి ప్రకటన వరకు మరి వ్రాయబడి ఉన్న అనేక మర్మాలను ప్రకటన 17లో ఉన్న 7వ దూత బయలుపరుస్తూ ఉండగా ప్రభువా మా యొక్క హృదయాన్ని తెరిచిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, గొప్ప వర్తమానికుని, చివరి దినపు వర్తమానికుని మా కొరకు పంపించిన దేవుడా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మరి వాక్యంని మేము చదివినప్పటికీ అది దేవుడే దాన్ని బయలుపరచాలని ప్రభువా మరి ఇప్పుడే మేము వాక్యంలో విని ఉన్నాం ప్రభువా. అపోస్తల కార్యాల్లో ప్రభువా మరి ఆ నపుంసకుడు మరి చదువుతూ వెళ్ళుచుండగా మరి ఆయనకి అర్థం కాలేదు కానీ మరి గొప్ప దీనుడైన ఫిలిప్పును పంపించి ప్రభువా మరి వాక్యాన్ని గ్రహింపజేసినట్లుగా మేము వాక్యంలో విని ఉన్నాం తండ్రి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క కుటుంబంలో ఉన్న మరి యోహాన్ బ్రదర్ యొక్క కుటుంబంలో ఉన్న మరి సోదరులు అందరూ ప్రభువా మరి అనేక దినాలుగా మరి ఆ యొక్క మందిరానికి వెళుతూ మరి నేటి పాస్టర్లు చెప్పేటటువంటి వాక్యాన్ని మరి పరిశుద్ధ గ్రంథంలో వారు చదువుతున్నప్పటికీ ప్రభువా మరి అది వారికి అర్థం కాదు. కానీ ఓ ప్రభువా ఈ యొక్క చివరి దినపు వర్తమానికుడైన క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని ప్రభువా యోహాన్ బ్రదర్ ఎరిగి ఉన్నాడని ఎరిగి ఉండగా ప్రభువా మరి యొక్క సోదరు బయలుపరిస్తేనే ప్రభువా వారికి అర్థమవుతుంది తండ్రి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి అటువంటి గొప్ప వాక్యాన్ని తెలుసుకున్న సోదరుడిగా యొక్క కుటుంబంలో ఉంచిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా మరి వారి ద్వారా మరి సోదరుడి ద్వారా ప్రభువా మరి వాక్యాన్ని యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి బయలుపరచండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, పౌలు మరి యొక్క తుయితెరపు పట్టణస్త్రాలు ఉదారంగా పొడి అమ్ముకునేటువంటి లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా ప్రభువా ఈ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అందరిని బట్టి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాము. వారి యొక్క హృదయాలను తెరవని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఓ ప్రభువా ఈ యొక్క రాత్రికాల సమయంలో చిన్న మందగా మమ్మల్ని ఏర్పరిచి ప్రభువా మరి గొప్ప ఆత్మీయ వాక్యాన్ని మాకు బయలుపరుస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా మరి సమయం ఎంత అయినప్పటికీ సమయం గురించి ఆలోచించకుండా ప్రభువా, దూరం ఎంత అయినప్పటికీ దూరాన్ని గురించి ఆలోచించకుండా ఓ ప్రభువా పలానా చోట సోదరి ఇంట్లో కూడిక ఉందని మాకు తెలిసిన వెంటనే ప్రభువా మరి ఈ లోకంలో మేము ఏం లెక్క చేయకుండా ప్రభువా ఇక్కడికి వచ్చి
మరి నిన్ను స్తుతించడమే ఓ ప్రభువా మరి ఇక్కడ సాతానికి చోటు లేకుండా చేసి దేవునికి విజయాన్ని ఇచ్చే విధంగా ప్రభువా యొక్క మరి అనేక దినాల నుంచి ప్రభువా మరి ఈ విధంగా సోదరులు పలాని రోజు మరి కూడిక పెట్టుకొని జరిగించడం ఈ విధంగా చేయాలని ఆలోచించుకోవటం ఓ ప్రభువా సోదరు యొక్క హృదయాల్లో మీరు ప్రేరేపించి మరి అదే రీతిగా దాన్ని అమలు చేస్తున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా మరి మా యొక్క మేధాశక్తితోనూ ప్రభువా మరి మా యొక్క ఆలోచనలతోనూ ప్రభువా ఈ విధంగా జరిగితే మమ్మల్ని మన్నించి ప్రభువా మీరే పరిశుధాత్మ నాయకత్వంతో నడిపించండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఓ ప్రభువా మరి సంఘంలో మరి మీ యొక్క పరిపూర్ణమైన ఆత్మను మీరు నింపండి తండ్రి ప్రభువా మరి ఇంకా మరి అనేక మర్మాలను ప్రభువా మరి వాక్యాన్ని తెలుసుకునే వారిగా మీరు ఉంచండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా అందరిని దీవించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి బలపరచండి తండ్రి ప్రభువా సోదరుని కూడా మీరు దీవించండి బలపరచండి మా యొక్క సోదరుడు రాజు బ్రదర్ని దీవించండి బలపరచండి తండ్రి ప్రభువా మరి మేము తిరిగి వెళ్తుండగా మాతో మీరే తోడుగా ఉండండి నడిపించండి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని బ్రహ్మక్రీస్తు అతిశ్రేష్టమైన పరిశుద్ధ నామములో యొక్క ప్రార్థన అడిగి పొందుతున్నాం తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ జీవం కలిగిన ప్రభువు మీకు వందనాలు స్తోత్రములు. ఇప్పటివరకునైనా మరి కొన్ని లేఖనాలను మేము గ్రహించుకోవడానికి చదువుకోవడానికి కృపణించిన స్తోత్రములు. మా యొక్క సహోదరులు ప్రార్థించిన రీతిగానే మమ్మల్ని ఎంతగానో మరి ప్రేమించి గొప్ప సమయంలో గొప్ప వర్తమానికుని యొక్క మార్గములో నాయకత్వం నడిపిస్తున్న దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు మరి ఈ రాత్రికాల సమయంలో పూర్తిని ఏర్పాటు చేసిన మా యొక్క సహోదరుడు యాహాన్ బేర్ యొక్క కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తన యొక్క భార్య సిస్టర్ మరి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సిస్టర్ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇద్దరు కూడా మరి యవనస్తులుగా ఉన్నారు. ఈ సమయంలో సాతాను వారి మధ్యలో అనేక రూపాల్లో ప్రవేశిస్తాడు. అనేక విధాలుగా అనేక మార్గాల్లో వారి హృదయాన్ని కలవర పెడతాడు. ఆరాధనకి రాకుండా ప్రార్థన చేయకుండా ఆర్థికపరమైన చిక్కులు లోకపరమైన చిక్కులు అనేక సమస్యలు వారి ముందు తెచ్చి పెడతాడు. అలాంటి సమయంలో వారిద్దరు కూడా కూర్చొని మనం ఎరిగి ఉన్న దేవుడైన క్రీస్తు గణంకే మహిమ ప్రతి ఆటంకాన్ని ఇక్కడే వాక్యమనే ఖడ్గముతో తెగనడుగుతున్నాము అని వాళ్ళిద్దరు కూడా విశ్వాసంతో దాన్ని జయించుకుంటారు. వారికి ఆత్మ ఇచ్చాను ప్రభు నీకు వారిని బలపరిచిన ఇద్దరిని కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా వారికి ప్రేమించి ఇచ్చిన కుమారుడు ఇద్దరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలిద్దరిని కూడా వాక్యంలో పెంచగల జ్ఞానాన్ని వారికి దయచేసి నడిపించండి, వీటిని బలపరచండి. అదేవిధంగా మరి సోదరుని యొక్క అన్నగారైనటువంటి దావీదు గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సోదరుడు ఎంతో మరి ఓపికతో విశ్వాసంతో తన భార్య మరి సిస్టర్ ఉరిమలతో కలిసి కూర్చున్నారు మా ప్రభు. వారిద్దరు కూడా దీవించండి, బలపరచండి నాయన. ఓ ప్రభు మరి సహోదరులు అనుకోవచ్చు, అయ్యో ఇలాంటి కుడికలు మేము ఎన్నో పాల్గొన్నాం కదా, ఇలాంటి లేఖనాలు మేము ఎన్నోసార్లు చదివాం కదా, ఇలాంటి వాక్యాలు మేము ఎన్నోసార్లు విన్నాం కదా అని వాళ్ళు అనుకోవచ్చు మా ప్రభు. కానీ ఈ రాత్రికాల సమయంలో ఉన్న సందేశము ఇంతకు ముందు ఉన్న సందేశాల కంటే భిన్నమైన సందేశంగా ఉంది మా ప్రభు. ఎందుకంటే ఇది ఏలియా వర్తమానమైనది మా ప్రభు, ఏలియా దిగి వచ్చి ఇచ్చిన సందేశమైనది మా ప్రభు. కాబట్టి నీ చిత్తమైతే మా యొక్క సహోదరులు రాజేశ్వరు ప్రార్థించినట్లుగా వారి యొక్క హృదయాన్ని మీరు తెరవమని అడుగుతున్నాం మా ప్రభు. గ్రహించినట్లుగా సహాయం అడుగుతున్నాం మా ప్రభు. నీకు వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా మరి ఇప్పటివరకు మాతో ప్రార్థనలో పాల్గొన్న మా యొక్క సహోదరులు యాహాను యొక్క మరి మామగారి యొక్క జీరాజ్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన కూడా దీవించండి, తన యొక్క భార్యను దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి, వారు చేస్తున్న వ్యాపారాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అక్కడ కుటుంబ సభ్యులు కూడా మీరు దీవించండి నా ప్రభు. వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా వారికి ఆశీర్వాదం దయచేయండి. నీ యొక్క నామాన్ని ఎరిగినటువంటి యొక్క బిడ్డలుగా ఉండడానికి మీ చిత్తం మీద సహాయం దయచేయండి. తను కూడా బలపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం శక్తిని విశ్వాసాన్ని కుటుంబానికి ఇవ్వండి ప్రభు. నీకు అదేవిధంగా ఈ కుటుంబ మరి యజమాని అయినటువంటి మరి సర్వే గారిని బట్టి వందనాలు. మరి సహోదరుని యొక్క తల్లి గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ప్రభు మరి వారి ఇరువురు కూడా మేము గతంలో వచ్చినప్పుడు ఇద్దరు కూడా మరి ఒకరినొకరు ఎంతో ప్రేమగా ఆత్మీయంగా వారు ఉన్నారు. కానీ మరి తండ్రి గారు మరి మీ యొక్క పిలుపు మేరకు ఈ లోకం నుంచి విడిచి మా పితరులు పోయిన మార్గంలోనే వచ్చారు మా ప్రభు. కాబట్టి ఆయన విడిచి వెళ్ళిన ఆ యొక్క దుఃఖం నుండి కుటుంబాన్ని నివారించినది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆ కుటుంబానికి ప్రభు యజమానిగా ఇప్పుడు మీరే ఉన్నారో మేము నమ్ముతున్నాం మా ప్రభు. అమ్మను కూడా దీవించండి, ఆమె కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి.
కుటుంబంలో ఉన్న సోదరుని యొక్క బంధువులు అక్కడ చెల్లెని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబం కూడా బలపరచండి. ఓ నా తమ్ముడు ఆరాధించే దేవుడే దేవుడు అనే గొప్ప విశ్వాసాన్ని, తన యొక్క ఆత్మ సంబంధమైన క్రియలను సహోదరులో ఉంచండి. అదేవిధంగా బలపరచండి. తను చేస్తున్న పనుల విషయాల్లో కూడా మరి ఏది చిత్తమైనందు ప్రభావ మరి జరిగించండి. ఆర్థిక పరమైన విషయాల్లోంచి మరి త్వరగా సోదరు బయటపడ్డానికి కూడా మార్గాన్ని చూపించండి. బిడ్డను బలపరచండి, దీవించి ఆశీర్వించండి. అదేవిధంగా మరి మాతో ప్రార్థనలో పాల్గొన్న మా యొక్క సోదరు రమేశ్వరం బట్టి హరీశ్వరం బట్టి వందనాలు చెల్లిస్తుంది. ఎంతో ప్రయాసం నిజంగా ఓ 50-60 కిలోమీటర్ల పైనే 70 కిలోమీటర్ల పైనే మరి ప్రయాణం చేసి వచ్చారు మా ప్రభు. నిజంగా ఇది దేవుని ప్రేమ తప్ప మరొకటి కాదు మా ప్రభు. పగలంతా పనిచేశారు, అలసిపోయి ఉన్నారు. మరి రెస్ట్ తీసుకోవచ్చు, అవకాశం ఉంది. జూమ్ లో రావచ్చు, అవకాశం ఉంది. అయినా సహోదరులతో ముఖాముఖిగా పౌలు గారు చెప్పినట్లుగా ఓ మీతో ముఖాముఖి కలవాలని ఆశ నాలో ఉందని పౌలు గారు చెప్తూ ఉన్నారు మా ప్రభు. కాబట్టి మేము జూమ్ లో కలవడమో లేకపోతే దూరం నుంచి ఓ సోదరం వందనాలు చెప్పడం వాళ్ళకి మరి అది ఇష్టంగా లేదు. కానీ పగలంతా పని చేసినప్పటికీ, అలసిపోయినప్పటికీ, శరీరం సహకరించకపోయినప్పటికీ, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినప్పటికీ ఓ మరి 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎంతో ప్రయాసతో వచ్చారు మా ప్రభు. వారిని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా వారిని నడిపించండి. అదేవిధంగా దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న మా సహోదరులందరినీ దీవించండి, బలపరచండి నా ప్రభు. మేమందరం కూడా ఒకరినొకరు ప్రభు విశ్వాసంలో పురికొల్పుకుంటూ ఆ గొప్ప ఎత్తబాట్లకు మేము వెళ్ళడానికి సహాయం దయచేయండి నా ప్రభు. ఓ ఈ క్రైస్తవ ప్రపంచం అనుకుంటా ఉంది బైబిల్ మా దగ్గర ఉంది, బైబిల్ మేము ప్రింట్ చేసాము, బైబిల్ మాకు తెలుసు, మేము ఎప్పటి నుంచి చదువుతున్నాము, మా తాతలు ముత్తాతలు బైబిల్ పండితులు అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఓ ఆ పండితులకే పండితుడు మాతో ఉన్నాడు. ఓ గొప్ప బైబిల్ ఓ మరి విషయాలు చెప్పగలిగిన నిజమైన వర్తమానికుడు మాతో ఉన్నాడు. ఓ ఆ యొక్క వర్తమానికుని యొక్క మార్గంలో నాయకత్వం మనం నడిపిస్తుంది. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మా ప్రభు ఈ కుటుంబాన్ని మరింతగా విశ్వాసంలో బలపరిచి నడిపించండి. మేము మరలా కలుసుకునే వరకు బిడ్డలు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారునిగా మా మధ్య రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం మీ యొక్క నామములో ఈ ప్రార్థనలని అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. Fresh Benham never fails. Fresh Benham never fails indeed. Hallelujah. Hallelujah. Fresh Benham never fails indeed. It's coming very soon. It's coming very soon. It's coming very soon indeed. Hallelujah. Hallelujah. It's coming very soon indeed. ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అందరికి సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించు. ప్రాణమా యెహోవాను సన్నిధించు. మా విమోచకుడైన క్రీస్తు బలం చేసిన ఉపకారములు దేవుని మరువకము. ఆమేన్. 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 ఓ మన రాజులకు రాజును ప్రభులకు ప్రభువును మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప సమాధానము ఈ రాత్రికాల సమయంలో కూడికి ఏర్పడేసుకున్న సోదరుడి ఆహార కుటుంబమునకును ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న సహోదరి సహోదరులకును ఎత్తబడకు సిద్ధపడుతున్న సహోదరులకును ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన కృప సమాధానము తోడై ఉండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. వందనాలు బ్రదర్.